ట్రైన్లోకి ఎక్కడానికి పెద్ద కొట్లాట జరుగుతుంది. నెట్టుకొని తోసుకొని మరీ ఎక్కుతున్నారు. ఒక గుంపు ఎక్కారు లోపలికి, ఇంకో గుంపు నెట్టుకుంటున్నారు. ఇంకా ఎక్కడానికి రిజర్వేషన్ ఉందో లేదో కానీ మొత్తం మీద అయితే ఎక్కేసారు లోపలికి. జనాలకి దగ్గరలోకి వచ్చిన తర్వాత ట్రైన్ ఇప్పటి వరకు ముందుకు నడిచిన ట్రైన్ కాస్త అక్కడ గూడ్స్ బండి క్రాస్ వెళ్ళిపోయిన తర్వాత ట్రైన్ ఏమో వెనక్కి నడుస్తుంది. గమనించినట్లయితే ఇప్పటి వరకు వీడియో ముందుకు నడిచింది, ఇప్పుడు వెనక్కి వెళ్తూ ఉన్నది. స్తంభం కూడా వెనక్కి వెళ్ళిపోతూ ఉంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏపీజే చాలిన్ వన్ యూట్యూబ్ ఛానల్. మనకి బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది కదా ఒంగోలు రైల్వే స్టేషన్. ఒంగోలు రైల్వే స్టేషన్ నుంచి ఒక కొత్త ట్రావెల్ ట్రిప్ అయితే మొదలు పెట్టబోతున్నాము. ఈ ట్రావెల్ ట్రిప్ ఎక్కడికి ఏంటి అనేది వెళ్ళే జర్నీలో అయితే చెప్తాను. ప్రస్తుతానికి ప్లాట్ఫారం బయట అయితే ఉన్నాను, మెయిన్ స్టేషన్ దగ్గర. చూద్దాము స్టేషన్ వైపు. ఇప్పుడు క్లియర్గా కనిపిస్తుంది ఒంగోలు రైల్వే స్టేషను. ఇందాక ఫ్రంట్ కెమెరా తోటి అంత క్లియర్గా లేదు, ఇప్పుడైతే బ్యాక్ కెమెరా తోటి బాగా నీట్గా కనిపిస్తుంది. రైల్వే స్టేషన్ లోపలికి వెళ్ళి మనం ఎక్కబోయే బండి ఏంటి, బండి వివరాలు ఏంటి, మనం ఎక్కడ దాకా ట్రావెల్ చేయబోతున్నాము. సోలో ట్రావెలే, నేను ఒక్కడనే ప్రయాణం చేస్తున్నారు, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు లేరు. ఇది ఎక్కడ దాకా జరుగుతుంది, ఎట్లా ఏంటి వివరాలు అనేది వెళ్ళే దారిలో చర్చించుకుందాము. డిస్ప్లేలో చాలా వెహికల్స్ అయితే కనిపిస్తున్నాయి. మనం ట్రావెల్ చేయాల్సింది అండమాన్ ఎక్స్ప్రెస్. 1వ నెంబర్ ప్లాట్ఫారం మీదకి అయితే వస్తుంది. 1వ నెంబర్ ప్లాట్ఫారం మీదకి 10:03కి అయితే రావాలి. ఒక 10 నిమిషాలు అటు ఇటుగా అయితే రావచ్చు. అండమాన్ ఎక్స్ప్రెస్ ఇది బయలుదేరేది చెన్నై నుంచి బయలుదేరింది. చెన్నై నుంచి జమ్మూ తావి దాటిన తర్వాత వైష్ణోదేవి టెంపుల్ వరకు అయితే ప్రయాణం చేయబోతున్నాం. ఇప్పుడు మనం అక్కడ వరకు అయితే ట్రైను వెళ్ళే రూట్ అయితే ఉంది. చెన్నై సెంట్రల్ నుంచి SMVD కోడ్ వచ్చేసి కట్రా. అండమాన్ ఎక్స్ప్రెస్ వైష్ణోదేవి టెంపుల్ వరకు అయితే మనం ట్రావెల్ చేయబోతున్నాము. ట్రైన్ నెంబరు 16031 1వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి అయితే రాబోతుంది. మనకి ఎదురుగా దూరంగా కనిపిస్తుంది కదా ఒంగోలు రైల్వే స్టేషన్లోని రైల్ కోచి రెస్టారెంట్. కార్ పార్కింగ్, దాని పక్కనే రైల్ కోచి రెస్టారెంట్. రైల్వేకి సంబంధించి 2 సంవత్సరాలు అయితే ఓపెన్ చేసి ప్రస్తుతానికి రన్నింగ్ అయితే బాగానే జరుగుతుంది. అంతవరకు డెవలప్మెంట్ పనులు కూడా జరుగుతుంది రైల్వే స్టేషన్లో. ఒంగోలు రైల్వే స్టేషన్లో ఇప్పుడు మనం జర్నీ చేయాల్సిన బండి గురించి 16031 అనౌన్స్మెంట్ వస్తుంది, విన్నాము. హౌరా తిరుపతి హంసఫర్ ఎక్స్ప్రెస్ లేట్గా వస్తుందని అనౌన్స్మెంట్ అయితే చెప్తున్నారు. ఇప్పుడు మనం వెళ్ళాల్సిన ట్రైన్ అయితే అండమాన్ ట్రైను. ఇది 1వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి అయితే వస్తుంది. మనం రిజర్వేషన్ చేయించుకున్న రిజర్వేషన్ వచ్చేసి S5లో 79 బెర్త్ నంబరు. దానికి సంబంధించి ఇప్పుడు సమయం అయితే 9:44 డిస్ప్లేలో కనిపిస్తుంది కదా, రైల్వే డిస్ప్లేలో కనిపిస్తుంది. 9:45 అయింది. ఇంకా 20 నిమిషాల్లో కొంచెం అటు ఇటుగా రావచ్చు బండి. ప్రస్తుతం సింగరాయకొండ దగ్గర అయితే ఉంది. 10 నిమిషాలు పావు గంటలో వచ్చేస్తుంది దాదాపు. ఇంకా ఇప్పుడు ఈరోజు తారీఖు వచ్చేసి జూన్ 7వ తారీఖు ఆదివారము. ఈ బండి వచ్చేసి అండమాన్ ఎక్స్ప్రెస్ MGR చెన్నై సెంట్రల్ నుంచి
వైష్ణోదేవి టెంపుల్ వరకు, జమ్మూ తావి దాటిన తర్వాత వైష్ణోదేవి టెంపుల్ కాట్రా, ఆ ఊరి పేరు కాట్రా, అక్కడ వరకు వారంలో 3 రోజులు అయితే ఉంటుంది. బుధవారము, గురువారము, అట్లాగే ఆదివారం అయితే ఉంటుంది. ఈరోజు ఆదివారము జూన్ 7వ తారీఖు మన ప్రయాణం అయితే మొదలు కాబోతుంది. ఈ ఒంగోలు రైల్వే స్టేషన్లో 1వ నెంబర్ ప్లాట్ఫారం మీదే ఒక ఘటన అయితే జరిగింది. అది 22 సంవత్సరాల క్రితం 2004లో నా కళ్ళ ముందే జరిగింది. అది ఎలాంటి ఇన్సిడెంట్ అంటే అది చాలా బాధాకరమైన ఇన్సిడెంట్. ముఖ్యంగా దాని గురించి చెప్పుకోవాలి, ఏదైనా జాగ్రత్తగా ఉండటం అవసరం కాబట్టి చెప్పుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఒక ఆడ మగ ఇద్దరు కూడా ఆ అవతల ప్లాట్ఫారం కనిపిస్తుంది కదా, అవతల ప్లాట్ఫారం నుంచి ఇటు 1వ నెంబర్ మీదకి వచ్చే ప్రయత్నం చేస్తూ ట్రైన్ వచ్చేది గమనించుకున్నారు. గబక్కన దాటబోయి ప్లాట్ఫారం ఎక్కబోయి ట్రాక్ దాటే సమయంలో ఆడ మనిషిని అయితే ఎక్కించాడు, మగ మనిషి అయితే ఎక్కలేకపోయాడు పైకి. వెంటనే ట్రైన్ అయితే వచ్చేసింది. ఇటు చెన్నై వైపు నుంచి ట్రైన్ వచ్చేసి 1వ నెంబర్ ప్లాట్ఫారం మీద నేరుగా మనిషిని అయితే కొట్టేసింది. పట్టడంతో మనిషి ముక్కలుగా మాంసం ముద్దలు, మనం చికెన్ మటన్ ఎట్టయితే ముక్కలుగా చూస్తుంటామో అట్లాంటి ముక్కలు అయితే అయిపోవడం జరిగింది. మొదటిసారి నేను 2004లో ఇట్లా ట్రైన్ యాక్సిడెంట్, ట్రైన్ మనిషిని నేరుగా గుద్దితే ఎట్లా అయిపోద్ది అన్నట్టుగా అంత బాధాకరమైన విషాద ఘటన అయితే చూశాను. నేను ఇక్కడ ప్లాట్ఫారం పక్కనే నుంచో ఉన్నాను, నా మీదకి వచ్చి మాంసం ముద్దలు అయితే పడ్డాయి. ఒక్కసారిగా షాక్ అయిపోయాము. ప్లాట్ఫారం మీద కనీసం 200-300 మంది ఉన్నారు ఆ టైంలో, కానీ ఉన్నా కూడా ఎవరేం చేయలేకపోయారు. మిగిలిన బాడీని ట్రైన్ నెట్టుకుంటూ దాదాపు ఒక 100-200 మీటర్లు అయితే వెళ్ళిపోయి తర్వాత అయితే ఆగటం జరిగింది. జరగాల్సిందంతా జరిగిపోయింది. కానీ మనం ఇట్లా రైల్వే ట్రాక్లో దాటేటప్పుడు ఫుట్పాత్లు ఏవైతే ఉంటాయో వాటి మీదగా నడిచిపోవటం బెటరు. లేదంటే ఇట్లా ట్రాక్ మీద ప్లాట్ఫారం దాటడం అంటే ట్రైన్ వచ్చే సందర్భాలు కొన్ని బళ్ళు అయితే స్పీడ్గా వచ్చేస్తుంటాయి. అందువల్ల చాలా జాగ్రత్తగా చూసుకొని నడవాల్సి అయితే అవసరం అయితే ఉంటుంది. కాబట్టి నేను ఈ జాగ్రత్త చర్యగా 2004లో నా కళ్ళ ముందు జరిగిన సంఘటనని ఇప్పుడు ఈ పరంగా మీకు చెప్పదలుచుకున్నాను. ఎవరైనా ఇట్లా రైల్వే స్టేషన్కి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తలు అయితే పాటిస్తూ ఉండాలి. హజరత్ నిజాముద్దీన్ చెన్నై రాజధాని ఎక్స్ప్రెస్ దాదాపు అన్నీ ఏసీ బోగీలే ఉంటాయి. అవి ఇక్కడ ఒంగోలులో స్టాప్ లేదు కాబట్టి జస్ట్ ట్రైన్ వెళ్తుందని చూపిస్తున్నాను అంతే. హజరత్ నిజాముద్దీన్ రాజధాని ఎక్స్ప్రెస్ చెన్నై టు ఢిల్లీ. వందే భారత్ ఎక్స్ప్రెస్ అయితే వస్తుంది. ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ నుంచి నర్సాపూర్ ఎక్స్ప్రెస్ 20677 వందే భారత్ ఎక్స్ప్రెస్. ఈ బండి తర్వాత మన బండి అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ ఇంజన్, ఫ్రంట్ సైడ్ ఇంజన్, 2 ఇంజన్లు పుల్ చేస్తూ ఉంటాయి. ట్రైన్కి సంబంధించి 16031 అండమాన్ ఎక్స్ప్రెస్ డిజిటల్ కోచెస్ ఎక్కడి నుంచి అక్కడికి బోగీలు వస్తాయని డీటెయిల్స్ అయితే చూపిస్తున్నారు. S2 అయితే మనకు ముందు కనిపిస్తుంది. S3, S4, S5 తర్వాత ముందుకైతే వెళ్ళాల్సి ఉంటుంది. ఈ విధంగా ముందుకెళ్ళాలి. కొంచెం S2 వద్ద అయితే ఉన్నాం మనం. ఇది కరెక్ట్గా రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి దగ్గర, ఫుట్పాత్ బ్రిడ్జి దగ్గర. అలాగే దీనికి లిఫ్ట్ కూడా ఉంది. కొంతవరకు డెవలప్మెంట్ అయితే జరుగుతుంది. కొంచెం నిదానంగా జరుగుతుంది డెవలప్మెంట్. ఇంకొంచెం స్పీడ్గా చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. పక్కన గూడ్స్ వ్యాగన్ కూడా ఆగి ఉన్నాయి లూప్ లైన్లో. S5 దగ్గరికి అయితే వచ్చేసాము. కరెక్ట్గా ట్రైన్ అయితే దూరంగా వస్తుంది. మనకి ఇంకా జూమ్ చేస్తే కానీ బాగా అర్థం కాదు. కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత మళ్ళీ చూద్దాము. చాలా దూరాన్ని ఉంది ట్రైన్ అయితే వచ్చేస్తుంది. కరెక్ట్గా దీని ఎదురే స్టేషన్ మాస్టర్ ఆఫీస్ కూడా ఉంది. స్టేషన్ మాస్టర్ ఆఫీసు. అలాగే ఒంగోలు ఎద్దుకు గుర్తుగా ఒంగోలు ఎద్దును కూడా అయితే గోడ మీద బొమ్మ వేయటం జరిగింది. ఒంగోలు జాతి ఎద్దుకు ఫేమస్ కాబట్టి ఒంగోలు ఎద్దును కూడా ఇట్లా ఈ బిల్డింగ్లో ఒక మంచి బొమ్మను అయితే వేశారు. చాలా బాగుంది. వచ్చేసింది మన బండి. అనౌన్స్మెంట్ కూడా చెప్తూ ఉన్నారు.
ముందు లోకోమోటివ్ అయితే కనిపిస్తుంది. అండమాన్ ఎక్స్ప్రెస్ వీక్లీ 3 days అయితే ఉంటుంది. బుధవారం, గురువారం, ఈరోజు ఆదివారం, ఇలా ఈ వారంలో 3 రోజులు అయితే ఉంటుంది. ఇది లోకోమోటివ్ది. వడోదర లోకోమోటివ్ అది. వడోదరాలో తయారైన లోకోమోటివ్. ఇది అంతా గూడ్స్ వ్యాగన్. ముందంతా కూడా 2 కోచ్లు మొత్తం గూడ్సే ఉంది, తర్వాత జనరల్ ఉంది. సిఐఎస్ఎఫ్ జవాన్లది 2 బోగీలు అయితే 2 బోగీలు జవాన్లే ఉన్నారు. 3వ బోగీ కూడా జవాన్లు ఉన్నారు. ఇక్కడ నుంచి ఇక జనరల్ ఉంది. ఇది S7, S6, S5లో మనది 79 బెర్త్ నెంబర్. ఎగదాం లోపలికి. మన ట్రైన్లోకి అయితే ఎక్కేసాము. 16031 సైడ్ లోయర్ మంది. గేట్ పక్కనే చూద్దాం. గేట్ వైపు రేపు చూపిస్తాను. ఒంగోలు రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరిన ట్రైన్ జస్ట్ 2 minutes మాత్రమే ఆగింది స్టేషన్లో. ఎక్కువసేపు బాగలేదు. కొంచెం లగేజ్ ఎక్కువ ఉన్నాడు, త్వరగా సర్దుకోవడం అయితే బయటకు. ఒంగోలు బయటకు వచ్చేసాము ఇప్పుడే. జస్ట్ వచ్చేసి పర్లేదు, అంత గిట్టుగా లేకపోయినా పర్లేదు, బాగానే ఉన్నాయి. చిన్నగంజాం ఏరియా నుంచి అన్నీ కూడా రొయ్యల చెరువులే కనిపిస్తుంటాయి. కనిపించే అన్నీ కూడా రొయ్యల చెరువులే. కొంతవరకు రొయ్యల సాగు అయితే సంవత్సరానికి 3 పంటలు అయితే తీసుకుంటారు. ఒక పంట కొంచెం అటు ఇటుగా వచ్చినా 2 పంటలు కొంచెం లాభదాయకంగా ఉండే విధంగా ప్రస్తుతానికి సాగు అయితే జరుగుతూ ఉంది. మనకి జేసీబీ ఉన్న సమయంలో నేను ఈ ఏరియాలో చాలా వరకు జేసీబీ వర్క్లు అయితే చేశాను. ప్రస్తుతం జేసీబీ లేదు కాబట్టి రొయ్యల చెరువుల వైపు రావడం తగ్గిపోయింది, అంత ఎక్కువగా రావట్లేదు. అలాగే ఇదంతా కూడా ఇసుక నేల కాబట్టి ఈ వైపు అంతా కూడా 365 రోజులు గ్రౌండ్ వాటర్ అందుబాటులో ఉంది కాబట్టి 20-30 అడుగులు తీస్తే అంత లోతులని చేతి బోర్లతో నీళ్లు పడుతుంది కాబట్టి ఎక్కువగా కూరగాయ పంటలు, ఎక్కువగా ఆకుకూరలు ఎక్కువగా పండిస్తూ ఉంటారు. అలాగే వేరుశనగ కూడా ఎక్కువగా ఉంటుంది. వేటపాలెం దగ్గరకు వచ్చినప్పుడు వేటపాలెం అంతా కూడా జీడిపప్పు ఫేమస్ కాబట్టి జీడి తోటలు ఎక్కువగా ఉంటాయి. కొంతవరకు సపోటా తోటలు, జామ తోటలు, ఇలా హార్టికల్చర్కి సంబంధించిన తోటలు కూడా ఎక్కువగానే ఉంటూ ఉంటాయి ఈ ఏరియా మొత్తం కూడా. మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి చీరాల దగ్గరికి అయితే చేరుకోబోతున్నాము. మనకు గుడి అయితే కనిపిస్తుంది కదా, ఇది నాగార్పమ్మ తల్లి గుడి దగ్గరకు వచ్చేసాము. ఇక్కడ పందిళ్ళపల్లి నాగార్పమ్మ తల్లి గుడి అయితే చాలా ఫేమస్. పందిళ్ళమ్మ తల్లి, అలాగే నాగార్పమ్మ తల్లి. పందిళ్ళపల్లి ఏరియా అంతా కూడా చాలా ఫేమస్గా ఉంటుంది. ఇది వేటపాలెం గేట్ దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ మన ట్రైన్ గురించి చెప్పుకున్నాం ఒకసారి. మన ట్రైన్ అయితే ఈరోజు ఆదివారము, వారంలో 3 రోజులు మాత్రమే ఉంటుంది ఈ ట్రైను. బుధవారం, గురువారం, ఈరోజు ఆదివారము. ఇప్పుడు కరెక్ట్గా మన ట్రైను ఉదయం అక్కడ బయలుదేరిన సమయానికి అయితే కరెక్ట్గానే బయలుదేరింది. 5:30కి అయితే బయలుదేరింది. అక్కడి నుంచి వరుసగా చెన్నై సెంట్రల్ నుంచి ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ స్టేషన్లో స్టార్టింగ్ పాయింట్ కాబట్టి స్టార్టింగ్ పాయింట్ నుంచి సూళ్ళూరుపేట, తర్వాత సూళ్ళూరుపేట నుంచి నాయుడుపేట, గూడూరు జంక్షను, తర్వాత నెల్లూరు, బెట్రగుంట, కావలి, సింగరాయకొండ, ఒంగోలులో మనం ఎక్కాము. ఒంగోలు వరకు ఇప్పుడు వరకు ప్రయాణించిన కిలోమీటర్లు అయితే 292 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత మనం ఒంగోలు అయితే ట్రైన్లో ఎక్కడం జరిగింది. కొత్త పందిళ్ళపల్లి స్టేషన్ దగ్గరికి అయితే కొంత ఇక్కడ నిదానంగా అయితే వెళ్తూ ఉంది. ట్రైన్ దాదాపు 90 నుంచి 100 కిలోమీటర్ల స్పీడ్ అయితే వెళ్తుంది. ఆ గాలి సౌండ్కి ఎక్కువగా మాట్లాడటానికి వినిపిస్తుందో లేదని చెప్పి కొంచెం ట్రైన్ స్లోగా వెళ్ళేటప్పుడు నేను కొంచెం వాయిస్ చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఇలా లైవ్లో వాయిస్ చెప్పాలంటే కొంతవరకు ఈ సైడు డిస్టర్బెన్స్లు కావచ్చు, గాలి ప్రభావం కావచ్చు, ఈ పక్కన సౌండ్లకి ఎక్కువగా వస్తుంది కాబట్టి మనం మాట్లాడిన మాట ఖచ్చితంగా అర్థం కాకపోవచ్చు. ఇప్పుడు మన ఒంగోలు నుంచి మనం బయలుదేరిన తర్వాత చీరాల మొదటి స్టేషను. చీరాల మన ఇక్కడ కోడ్ల పరంగా చూసుకున్నట్లయితే కూడా కోడ్ల పరంగా ఒకసారి చెప్పుకుంటూ వస్తాము. ఎంజీఆర్ సెంటర్లు, తర్వాత సూళ్ళూరుపేట, ఎస్పీ కోడ్, ప్రతి స్టేషన్కి కోడ్ ఉంటుంది కాబట్టి నాయుడుపేట, ఎన్వైపీ, గూడూరు, సిడిఆర్, నెల్లూరు, ఎన్ఎల్ఆర్, బెట్రగుంట, BTR, TTR
వచ్చేసాము. ట్రైన్ కొంచెం స్లో అయింది. ఇదంతా కూడా కనిపిస్తుంది కదా, ఇదంతా కూడా చీరాల స్టేషన్కి సంబంధించిన రా మెటీరియల్ అన్నమాట, ట్రాకులకు సంబంధించి అన్నీ కూడా. ఈ చీరాల స్టేషన్లో 3వ నెంబర్ ప్లాట్ఫారం అయితే వెళ్తుంది ట్రైన్. ఇక్కడ చీరాల స్టేషన్లో ఆగేది 1 నిమిషం మాత్రమే ఆగుతుంది. ఇక్కడ ఎక్కువసేపు ఆగదు, కేవలం 1 నిమిషం మాత్రమే ఆగుతుంది. ఇప్పుడు మనకి ఒంగోలులో అయితే 2 నిమిషాలు ఆగింది. 1వ నెంబర్ ప్లాట్ఫారం మీదకైతే వచ్చింది, మనం ఎక్కాము. ఇప్పుడు గేట్ కూడా చూడొచ్చు. ఇది చీరాల అటు ఇటు రోడ్డు ట్రాఫిక్ గేట్. ఇది మెయిన్ ప్లాట్ఫారం అయితే కనిపిస్తూ ఉంది కదా. ఇదంతా కూడా 3వ నెంబర్ ప్లాట్ఫారం మీదకైతే వచ్చింది. వెల్కమ్ చీరాల అన్నట్టుగా చీరాల మనకు అయితే స్వాగతం పలికింది. చీరాలకు వచ్చేసాము. ఇదంతా కూడా 3వ నెంబర్ ప్లాట్ఫారంకి సంబంధించి. ఆ పక్కన కనిపించేదంతా కూడా మెయింటెనెన్స్కి సంబంధించి, రైల్వే ట్రాక్లకు సంబంధించి దిమ్మెలన్నీ కనిపిస్తున్నాయి కదా. చాలా ఉన్నాయి దిమ్మెలన్నీ కూడా. ప్యాసింజర్స్ ఉన్నారు, గట్టిగానే కనిపిస్తున్నారు. ఇప్పటికే ఆక్యుపెన్సీ అయితే దాదాపు 60-70% అయితే ఉంది. ఇప్పుడు మనం ఎక్కిన దాంట్లో మనం ఎక్కింది కోచ్ కూడా 80 సీట్స్ కోచ్ కాబట్టి కొంతవరకు ఫుల్గానే కనిపిస్తూ ఉన్నారు. 80 సీట్లది ప్రతి కోచ్ కూడా. S5లో ఉన్నాం మనం, సైడ్లో ఏరా కాబట్టి కొంచెం వీడియో పరంగా చూసుకోవడానికి కూడా బాగుంటుంది. చీరాల రైల్వే స్టేషన్లో కూడా కొంతవరకు రెనోవేషన్ వర్క్లు అయితే జరుగుతున్నాయి. చాలా వరకు ఇదంతా కూడా రేకులు అడ్డం కట్టున్నారు కదా. ఇదంతా కూడా ప్లాట్ఫారం నిర్మాణానికి సంబంధించి పైన టాపు రేకులు వేసేటట్టుగా ఇదంతా కూడా వర్క్ జరుగుతూ ఉంది. దాదాపు ప్రతి స్టేషన్లో ఎంతో కొంత వర్క్ జరుగుతూనే ఉంటుంది. చీరాల నుంచి అయితే మన బండి బయలుదేరిపోయింది. బై బై చీరాల అని చెప్పుకొని ముందుకు వెళ్ళిపోదాం. బాపట్ల స్టేషన్ రాకముందే సిగ్నల్ గురించి పెట్టుకుంది బండిని అయితే ఆపడం జరిగింది. మనకి ఒంగోలు నుంచి చీరాల మధ్యలో మొత్తము 9 చిన్న స్టేషన్లో ఇంటర్మీడియట్ స్టేషన్లు అయితే ఉంటాయి. అలాగే చీరాల నుంచి బాపట్ల మధ్యలో 15 కిలోమీటర్ల దూరమే, ఎక్కువ దూరం ఉండదు. 15 కిలోమీటర్ల దూరంలోనే చీరాలకి బాపట్లకు మధ్య స్టాప్ అయితే ఉండటం జరుగుతుంది. అలా 3 ఇంటర్మీడియట్ స్టేషన్స్ అయితే ఉంటాయి చీరాలకి బాపట్లకి మధ్యలో. ముఖ్యంగా బాపట్ల జిల్లా అయిన తర్వాత వందే భారత్ లాంటి ఎక్స్ప్రెస్ ట్రైన్లు బాపట్ల కానీ చీరాల కానీ స్టాప్ లేదు. అలాంటి వందే భారత్ ఎక్స్ప్రెస్లకు కూడా చీరాల కానీ బాపట్ల కానీ ఒక స్టాప్ ఇస్తే బాగుండని అనుకుంటూ ఉన్నాము. అది ఇంకా అమల్లోకి అయితే రాలేదు. జిల్లాకు ఒక స్టాప్ అయితే ఖచ్చితంగా ఉండాలని కోరుకుందాము. బాపట్ల స్టేషను ఇటువైపు వచ్చింది ప్లాట్ఫారము. మనం లెఫ్ట్ సైడ్ కూర్చున్నాం, రైట్ సైడ్ అయితే స్టేషన్ వచ్చింది. ఇది ప్లాట్ఫారం విధంగా కొంతవరకు నీట్గా చాలా బాగా అనిపిస్తుంది. జిల్లా హెడ్ క్వార్టర్ అయిన తర్వాత, బాపట్ల జిల్లా అయిన తర్వాత ఈ విధంగా కొంతవరకు డెవలప్మెంట్ పనులు అయితే జరుగుతుంది. బాపట్ల స్టేషన్ నుంచి ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. కేవలం 1 నిమిషం మాత్రమే ఆగింది, అంతకంటే ఎక్కువ ఆగలేదు. బాయ్ బాయ్ బాపట్ల చెప్పుకొని వెళ్ళిపోదాం ముందుకి. వ్యూస్ చూడొచ్చు. షేడ్ నెట్ల కింద అలాగే అన్ని రకాల కూరగాయలు, ఆకుకూరలు చాలా బాగా పండిస్తున్నారు. బాపట్ల స్టేషన్ దాటి ముందుకు వచ్చిన వెంటనే అసలు దాదాపు ఈ ఏరియా మొత్తం ఇలాంటి పరిసరాలు, ప్రకృతి చాలా బాగుంటుంది. కొంతవరకు ఎప్పుడు గ్రౌండ్ వాటర్ అందుబాటులో ఉండటం వల్ల టెంపరేచర్ కూడా కొంత కంట్రోల్లోనే ఉంటుంది. ఇక్కడ దాదాపు 40 నుంచి 42 డిగ్రీల టెంపరేచర్ ఉన్నా కూడా అంత వేడిగా అయితే అనిపించింది. ఇప్పుడు ప్రస్తుతం ట్రైన్ అయితే 95 స్పీడ్ అయితే వెళ్తుంది. ఇలాగే ఇప్పుడు బాపట్ల గురించి చెప్పుకోవాలంటే జిల్లా హెడ్ క్వార్టర్తో పాటు బాపట్ల సూర్యలంక బీచ్ చాలా సూపర్గా ఉంటుంది. ఎక్కడెక్కడి నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా సూర్యలంక బీచ్ చూడటానికి అయితే చాలామంది పర్యాటకులు వస్తూ ఉంటారు. అదేవిధంగా ఇప్పుడు జిల్లా అయిన తర్వాత హెడ్ క్వార్టర్గా మారిన తర్వాత సూర్యలంక బీచ్ కూడా బాగా డెవలప్మెంట్ చేస్తూ బీచ్ ఫెస్టివల్స్ కూడా బాగా నిర్వహిస్తూ ఉన్నారు. అలాగే చీరాల కూడా బీచ్ అయితే ఉంది. కొత్తపట్నం అని కూడా, ఒంగోలు కూడా కొత్తపట్నం బీచ్ ఎలా ఉందో అలాగే చీరాల కూడా చీరాల ఓడరేవు బీచ్గా చాలా ఫేమస్ ఉంది. అలాగే బాపట్ల ఇప్పుడు మనం ట్రైన్ వెళ్తున్న లైన్లో ఈ 3 బీచ్లు అయితే సముద్రానికి దగ్గరగా అయితే మన ట్రైన్ జర్నీ సాగుతుంది. ఇక్కడి నుంచి మనం జనాల వైపు అయితే వెళ్తాము, నిడుబ్రోలు వైపు, జనాల వైపు. ఇక్కడి నుంచి బీచ్ దూరం వైపు వస్తుంది. బాపట్ల తర్వాత 2 చిన్న ఇంటర్మీడియట్ స్టేషన్ దాటిన తర్వాత నిడుబ్రోలు స్టేషన్కి అయితే చేరుకున్నాం.
నిడుబ్రోలు స్టేషను. పెద్ద జనసంద్రం లేదు కానీ యావరేజ్గా ఉంది. కానీ ఇక్కడ బాపట్లో 1 నిమిషం మాత్రమే హాల్ట్ ఉంది. ఇక్కడ 2 నిమిషాలు అయితే హాల్ట్ ఉంది నిడుబ్రోల్లో. నిడుబ్రోలు స్టేషన్ నుంచి బండి బయలుదేరింది. చూడొచ్చు, కొంతవరకు అయితే ఎక్కారు జనాలు, ఎక్కువ అంత క్రౌడ్ అయితే లేదు. ఇప్పుడే నేను కూడా లంచ్ అయితే పూర్తి చేసుకున్నాను. ఇంటి దగ్గర నుంచి మా ప్రతిమ మామిడికాయ పెరుగన్నం పంపించింది. తెచ్చుకున్న పార్సిల్స్లో ఒక మామిడికాయ పెరుగన్నం ఒక వెరైటీ అనమాట. ఇది నిడుబ్రోలు. చూడొచ్చు, బాయ్ బాయ్ నిడుబ్రోలు చెప్పుకుంటూ ముందుకు వెళ్తున్నాం. మనకు ముందు రాబోయే స్టేషన్ తెనాలి స్టేషన్. బాపట్ల వరకు మనం అచ్చంగా ఇసుక నేలల్లో ఇసుక నేల నుంచి ఇప్పుడు నిడుబ్రోలు వైపు నుంచి తెనాలి వైపు నుంచి ఇక్కడి నుంచి కూడా సముద్రం నుంచి మనం దూరం అయిపోతున్నాం కాబట్టి ఇక్కడి నుంచి అంతా కూడా పొలాలన్నీ చూడొచ్చు. పొలాలన్నీ మాగాడే అయిపోయి అంతా ఖాళీగానే ఉన్నాయి. చాలా వరకు ఖాళీగా ఉన్నాయి. కొన్ని పొలాలు దున్నిపెట్టుకున్నారు. దున్నిపెట్టితే ట్రాక్టర్ తోటి వ్యవసాయం చేసి కల్టివేషన్ చేసి ఇదంతా కూడా నల్లగా కనిపిస్తుంది కదా. ఇదంతా కూడా నల్ల రేగడి పొలాలు. ఇక్కడ కూడా ఇదంతా కూడా మంచి సారవంతమైన నేల, డెల్టా భూమి అంటారు కదా, అలాంటిది. చాలా మంచి పంటలు అయితే పడుతుంది. వరి అవకాశం ఉన్న వరకు 2 పంటలు వరి అయితే పండిస్తుంటారు. 2 పంట వరి అవకాశం లేకపోతే మినుము లాంటి వరి అయిపోయిన తర్వాత మొక్కజొన్న లాంటి జనాలకి దగ్గరలోకి వచ్చిన తర్వాత ట్రైన్ ఇప్పటి వరకు ముందుకు నడిచిన ట్రైన్ కాస్త అక్కడ గూడ్స్ బండి క్రాస్ వెళ్ళిపోయిన తర్వాత ట్రైన్ ఏమో వెనక్కి నడుస్తుంది. గమనించినట్లయితే ఇప్పటి వరకు వీడియో ముందుకు నడిచింది, ఇప్పుడు వెనక్కి వెళ్తూ ఉంది. స్తంభం కూడా వెనక్కి వెళ్ళిపోతూ ఉంది. ట్రైను ఎంత పొడుగు ఉంటుందో అంతవరకు కొంచెం దూరం వెనక్కి నడిచి తర్వాత మళ్ళీ ముందుకైతే వెళ్తూ ఉంది బండి. చూడొచ్చు, మనకి ఎదురుగా ఒక బండి అయితే వస్తున్నట్టుగా అనిపిస్తుంది. లోకల్ మోటివ్ అయితే కనిపిస్తుంది. బహుశా ఓవర్టేకింగ్, క్రాసింగ్ గురించి సిగ్నల్ లేదన్నా సిగ్నల్ గురించి బండి ముందుకు పోయినట్టుగా అనిపించి ఉండొచ్చు. కొంచెం ఒక 1/2 కిలోమీటర్ బండి అయితే మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ ముందుకైతే వెళ్తూ ఉంది. మనకి ఎదురుగా బండి అయితే వస్తుంది. లోకోమోటివ్ వెనక బోగీలు కనిపిస్తూ ఉన్నాయి. వ్యాప్ 4 లోకోమోటివ్ ఇది. ఇదైతే పుల్ చేస్తుంది. బండి స్పీడ్గా వెళ్తుంది. పేర్లు అయితే అర్థం కావట్లేదు. న్యూ జల్పాయిగురి లాగా ఉంది పేరు. ఎంజీఆర్ సెంట్రల్ వెళ్తుంది బండి, చెన్నైకి వెళ్తుంది. న్యూ జల్పాయిగురి నుంచి ఎంజీఆర్ చెన్నై సెంటర్ కట్టి వెళ్తుంది. అయిపోయింది క్రాసింగ్ అయితే. లైన్స్ కూడా చూడొచ్చు ఎంత జిగ్జాగ్గా కనిపిస్తున్నాయో ట్రైన్ లైన్స్. బాగా మెలికలు తిరిగినట్టున్నాయి. ఉన్న ట్రైన్ లైన్ కూడా ఒక స్టడీగా అయితే లేదు, మెలికలుగా ఉంది, బాగా మెలికల్లా ఉంది. చూడొచ్చు, ట్రైన్ వ్యూ అయితే కనిపిస్తుంది. ముందు ఇంజిన్ దగ్గర నుంచి ఇప్పుడు మనం ఉన్న వరకు క్లియర్గా కనిపిస్తుంది. కొద్దిగా టర్నింగ్ అయితే వచ్చింది. టర్నింగ్లో కొంచెం వ్యూ చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. నిడుబ్రోలు దాటిన తర్వాత తెనాలికి మధ్యలో టీసీ అయితే టికెట్లు చెక్ చేయడానికి వచ్చారు. లేడీ టీసీ టికెట్లు అయితే చెక్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం మనం తెనాలి దగ్గరలోకి అయితే చేరుకున్నాము. ఈ తెనాలి గురించి కూడా చెప్పుకుందాము ఒక 2 ముక్కల్లో. ముఖ్యంగా ఈ తెనాలి ఇదంతా కూడా నల్లరేగడి పొలాలు కాబట్టి అగ్రికల్చరు, హార్టికల్చరు, తోటల విధానం అయితే చాలా బాగుంటుంది. ఆ ఇంటి ముందు చూడొచ్చు, ఇంటి ముందు ద్రాక్ష తోటగా అల్లిచ్చారు. పందిరిలాగా ద్రాక్ష మొక్కలు ఒక 5-6 మొక్కలు వేసి దాన్ని పందిరిలాగా అల్లిచ్చారు. ఇట్లా ప్రతి ఇంటికి కూడా దాదాపు ఎన్నో కొన్ని మొక్కలు అయితే కనిపిస్తుంటాయి. చెట్లు అయితే ఎక్కువగా పెంచుతూ ఉంటారు ఈ ఏరియాలో. గ్రీనరీ చాలా బాగుంటుంది తెనాలి టౌన్ మొత్తం కూడా. మనకి చీరాల మినీ ముంబై అని ఎలా అంటారో, చీరాల అట్లాగే ఒంగోలు జాతి ఎద్దుకి ఎలా ఫేమస్, అలాగే ఇక్కడ తెనాలి గురించి కూడా చెప్పుకోవాలంటే ఈ తెనాలి ఏరియాలో ఎక్కువగా దేవుని గుడులకు సంబంధించి ఏవైతే దేవుని విగ్రహాలు కావచ్చు, లేదంటే గుడి మెటీరియల్ ఏదైతే ఇత్తడి లోహంతో అలాగే బంగారం పూతలతో తయారు చేసే ఆ లోహ విగ్రహాలు అయితే ఎక్కువగా తయారు చేస్తుంటారు. ప్రతి దేవుడు, అమ్మవారు కావచ్చు, ఏ దేవుడికైనా కావచ్చు, లోహాలు తయారు చేసే కళనైతే ఇక్కడ వీరికి బాగా అబ్బింది. తెనాలి ఏరియా మొత్తం ఎక్కువగా వీళ్ళు ఆ పని చేస్తూ ఉంటారు.
తెనాలి స్టేషన్లో ప్యాసింజర్ దిగడానికి అయితే సిద్ధంగా ఉన్నారు. ఈ విధంగా కనిపిస్తున్నారు. మనకి వీడియోలో కనిపిస్తున్న కుర్రోడు అయితే పక్కన ఇటు సౌత్ నుంచి నార్త్కు వెళ్ళే కుర్రోళ్ళు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇన్స్టాలో ఫాలో చేయండి అని చెప్పుకుంటూ ఉన్నాడు ఆ కుర్రోడైతే. వాళ్ళు జస్ట్ చీరాలలో అయితే ఎక్కారు. చీరాల నుంచి ఇక్కడ వరకు తెనాలి వరకు అయితే రిజర్వేషన్లోనే జర్నీ చేశారు. ఇలా ఉంది మన వ్యూ అయితే. ఇక్కడ టింబర్ డిపోలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఎక్కువగా ధ్వజస్తంభాలకు సంబంధించి అలాగే చెక్క వర్కులకు సంబంధించి కూడా ఎక్కువ పనులు అయితే చేస్తూ ఉంటారు. గుడులకి సంబంధించి ఎక్కువగా గుడికి సంబంధించిన మెటీరియల్ పరంగా ఏదైనా కూడా ఇక్కడ తెనాలి వైపు నుంచే ఎక్కువగా మన వైపు తెచ్చుకుంటూ ఉంటారు. అన్ని గుళ్ళకు కూడా మన ఆంధ్ర మొత్తమే కాదు ఇతర రాష్ట్రాలకు కూడా ఇక్కడి నుంచే సప్లై అవుతూ ఉంటుంది. అంతటి కళా నైపుణ్యం అయితే ఇక్కడ తెనాలి వాసి కొంతమంది తెచ్చుకోవాలి. వచ్చేసాము తెనాలి స్టేషన్కి వచ్చాము. ఇటువైపు అయితే 5వ నెంబర్ ప్లాట్ఫారం అయితే వచ్చేసింది. ఇక్కడ బాగా వేడిగా ఉంది. 40 డిగ్రీలు 42 డిగ్రీలు ఉంది టెంపరేచర్. కనిపిస్తుంది కదా తెనాలి జంక్షన్ 5వ నెంబర్ ప్లాట్ఫామ్ ఇది. ఇటు బయట వైపు ఇది బయటికి వెళ్ళే 2వ గేట్ ఇది. మెయిన్ గేట్ కాదు, మెయిన్ గేట్ 1వ నెంబర్ ప్లాట్ఫామ్ వైపు మెయిన్ గేట్ అయితే ఉంటుంది. అటువైపు ప్యాసింజర్ దిగడానికి నుంచో ఉంటారు కాబట్టి నేను ఇటువైపు చూపిస్తున్నాను ఆపోజిట్లో. ఫుట్పాత్ బ్రిడ్జిలు నిర్మాణం అయితే జరుగుతూ ఉంది. ఇదంతా కూడా కట్టాల్సిన పని అయితే జరుగుతూ ఉంది చాలా వరకు. ఇలా డెవలప్మెంట్కి సంబంధించి దాదాపు ప్రతి స్టేషన్లో ఎంతో కొంత పని జరుగుతూనే ఉంది. ఇప్పుడు బండి ఆగిన ప్లాట్ఫారం వైపు 5వ నెంబర్ ప్లాట్ఫారం నిర్మాణ పనులు అయితే ఇట్లా ఉంది. పైన చాలా వరకు అయితే ఇప్పుడు పెండింగ్లో ఉంది. ఒకవైపు రేపల్లికి, ఒకవైపు గుంటూరుకి, ఒకవైపు విజయవాడ. మన ఈ ట్రైన్ అయితే నేరుగా విజయవాడ వెళ్ళకుండా ఇప్పుడు ప్రస్తుతం గుంటూరు వైపు వెళ్తే గుంటూరు నుంచి విజయవాడ వెళ్తుంది. కొంత ఈ వైష్ణవ దేవి టెంపుల్కి వెళ్ళేది కాబట్టి దాదాపు ప్రతి మెయిన్ స్టేషన్ కూడా టచ్ చేసుకుంటూ వెళ్తున్నట్టుగా అయితే ఈ ప్రయాణం అయితే సాగుతూ ఉంది. ఇది గుంటూరు విజయవాడ నేషనల్ హైవే ఉంది కదా, హైవే అయితే దగ్గరికి వచ్చాము. హైవే క్రాస్ చేసి ముందుకు వచ్చేసాము. గుంటూరు టౌన్ వైపు అయితే వెళ్తున్నాం. గుంటూరు టౌన్ లోపల గుంటూరు స్టేషన్ ఓల్డ్ న్యూ గుంటూరు స్టేషన్కి అయితే చేరుకున్నాము. పక్కన డిస్ప్లే కూడా కనిపిస్తుంది. ఏ బోగి ఎక్కడ వచ్చి ఉంటుంది అనేది కూడా. న్యూ గుంటూరు కోడ్ వచ్చేసి NGNT. ఓల్డ్ గుంటూరుది GNT మామూలుగానే ఉంటుంది గుంటూరు. ఇది న్యూ గుంటూరు స్టేషన్ కాబట్టి NGNT అనౌన్స్మెంట్. రైలు నంబర్ 1603 చెన్నై సెంట్రల్ శ్రీమాత వైష్ణోదేవి కత్రా అహ్మదాబాద్ ఎక్స్ప్రెస్ తెనాలి జంక్షన్ నుంచి న్యూ గుంటూరు జంక్షన్కి రావడానికి మధ్యలో 4 చిన్న స్టేషన్లు దాటుకొని రావడం జరిగింది. ఇక్కడ 1 నిమిషం మాత్రమే ఆగుతుంది గుంటూరులో. తర్వాత నెక్స్ట్ స్టేషను విజయవాడ. విజయవాడలో మాత్రం 15 నిమిషాలు హాల్ట్ అయితే ఉంటుంది. వాటర్ లోడింగ్ చేస్తారు. పావుగంట అయితే విజయవాడలో ఆగుతుంది. స్టేషన్లో క్రౌడ్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నారు. ఈ బండికి ఎక్కేవాళ్ళే ఎక్కువ మంది కనిపిస్తూ ఉన్నారు. ఇదంతా ఈ బండికి ఎక్కేవాళ్ళు వందల్లో ఉన్నారు. ట్రైన్లోకి ఎక్కడానికి పెద్ద కొట్లాట జరుగుతుంది. నెట్టుకొని తోసుకొని మరీ ఎక్కుతున్నారు. ఒక గుంపు ఎక్కారు లోపలికి, ఇంకో గుంపు నెట్టుకుంటున్నారు. ఇంకా ఎక్కడానికి రిజర్వేషన్ ఉందో లేదో కానీ మొత్తం మీద అయితే ఎక్కేసారు లోపలికి. గుంటూరు స్టేషన్ నుంచి బండి బయలుదేరింది. దాదాపు టెంపరేచర్ 40 డిగ్రీలు అయితే కనిపిస్తూ ఉంది. ఈ ప్రకారం వీడియో తీయడానికి కూడా ఫోను హీట్ ఎక్కిపోయేటట్టుగా అనిపిస్తుంది టెంపరేచర్ ప్రకారం. న్యూ గుంటూరు నుంచి బయలుదేరిపోయింది బండి. నెక్స్ట్ స్టాప్ విజయవాడ. విజయవాడ దగ్గరలోకి వచ్చిన తర్వాత ఈ టర్నింగ్ పాయింట్ చూడండి ఎంత బాగుందో. ఆపోజిట్ ఒక ట్రైన్ వస్తుంది, మన ట్రైన్ ముందుకెళ్తుంది.
రెండు క్రాసింగ్ చాలా బాగుంది. పూర్తిగా యూటర్న్ టైప్ ఉంది ట్రైన్. చాలా నిదానంగా వెళ్తుంది. దాదాపు 10 కిలోమీటర్ల స్పీడ్ కూడా వెళ్ళలేదు, అంత నిదానంగా వెళ్తున్నాయి. రెండు బళ్ళు కూడా క్రాసింగ్లో అంత చిన్నగా వస్తున్నాయి. బాగా టర్న్. కృష్ణా కెనాల్ జంక్షన్ దగ్గర ఈ వ్యూ పాయింట్. ఈ ప్లాట్ఫారంకి సంబంధించి ఇంకా వర్క్లు అయితే జరుగుతూ ఉన్నాయి. దాదాపు మనం ఆఖరి ప్లాట్ఫారం నుంచి అయితే మన ట్రైన్ అయితే వెళ్తూ ఉంది. కృష్ణా కెనాల్ జంక్షన్. దీని తర్వాత కృష్ణా కెనాల్ వస్తుంది, తర్వాత కృష్ణా నది వస్తుంది. దాని తర్వాత విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్లో పావుగంట ట్రైన్ ఆగుద్ది. కృష్ణానది వ్యూ చాలా బాగుంది. అంటే వాటర్ చాలా తక్కువగా ఉన్నాయి. మనం ఇప్పుడు దాటి వచ్చిన కొండపైకి కూడా కొన్ని గుళ్ళు అయితే కట్టారు, కానీ నైట్ టైం లైటింగ్ అయితే చాలా బాగుండేది. ఇప్పుడు డే టైం కాబట్టి అంత లుక్ అయితే లేదు. అవతల మన ప్రకాశం బ్యారేజ్ అయితే కనిపిస్తూ ఉంది. ఇటువైపు కొండ మీద నది దాటి ఈ వైపు వచ్చేసిన తర్వాత ఈ కొండ మీద దుర్గమ్మ గుడి కనిపిస్తూ ఉంది. కనకదుర్గమ్మ దేవి. ఇంకా వారం 10 రోజుల్లో అయితే ఋతుపవనాలు రావచ్చు అని అంటున్నారు. కేరళ దగ్గరకు అయితే వచ్చినాయి ఋతుపవనాలు. వారం 10 రోజులు అయితే ఇప్పుడు టెంపరేచర్ 40 ఉంది. ఈ 40 టెంపరేచర్ ఇలాగే ఈ 10 రోజులు 20 రోజులు ఇంకా కొనసాగుతూనే ఉంటుంది అనుకుంటా. డే టైంలో హైయెస్ట్ గరిష్టంగా 40 డిగ్రీలు, నైట్ టైము కనిష్టంగా 30 డిగ్రీలు, 10 డిగ్రీల టెంపరేచర్ డిఫరెన్స్ తోటి ఇక్కడ వాతావరణం అయితే ఉంటుంది. చూద్దాం, ఇక్కడ నుంచి మనం జర్నీ చేసే వైపు వాతావరణం డిఫరెన్స్లు ఎలా ఉండేవో చూద్దాం. ఎప్పటికప్పుడే తెలుసుకుంటూ ఉందాం. దుర్గా భవానీ దర్శనం అయితే చేసుకున్నాము. వాటర్ అయితే పూర్తిగా ఎండిపోయింది. బ్యారేజ్కి అవతల వైపు కొంచెం స్టోరేజ్ ఫుల్గానే అనిపిస్తుంది, కానీ ఇటువైపు అసలు పారుదల అనేది లేదు. అక్కడక్కడ గుంటల్లో నీళ్ళు ఉన్నాయి అంతే. ఇది కృష్ణానది దాటేసాము. విజయవాడ టౌన్లోకి ఎంటర్ అయిపోయాం. కనిపిస్తుంది కదా, ఈ ఏరియా అంతా కూడా కాళేశ్వర మార్కెట్ ఏరియా. ఇదంతా కూడా చాలా రద్దీగా ఉంటుంది. కాళేశ్వర మార్కెట్ ఏరియా చాలా పెద్దదిగా కూడా ఉంటుంది. మనకి ఎడం వైపు అయితే కనిపిస్తుంది. అదే కుడివైపు ఆర్టీసీ బస్ స్టాండ్, విజయవాడ మెయిన్ బస్ స్టాండ్. ఫ్లైఓవర్ కనిపిస్తుంది కదా, ఇది దుర్గమ్మ గుడి దగ్గరికి వెళ్ళే ఫ్లైఓవర్. ఇది నదికి ఈ వైపు ఉన్న కెనాలు. ఇందాక మనం కృష్ణా కెనాల్ జంక్షన్ చూసాం కదా, నదికి ఆ వైపు ఉన్న కెనాలు. అది రైట్ కెనాల్, ఇది లెఫ్ట్ కెనాల్. లెఫ్ట్ కెనాల్ దాటి మనం రైల్వే స్టేషన్లోకి అయితే వెళ్తున్నాం. ఇదంతా కూడా జంక్షన్ ఏరియానే, విజయవాడ రైల్వే స్టేషన్ జంక్షన్ ఏరియా. అది అటు బయట పక్క గేటు, సెకండ్ గేట్ ఇదంతా కనిపించేది. మెయిన్ గేట్ ఏమో మనకు రైట్ సైడ్ ఉంటుంది. ఇప్పుడు మన క్రౌడ్ అయితే చాలామంది ఉన్నారు ఈ బండికి ఎక్కేవాళ్ళు. ఇది ప్రస్తుతం 8వ నెంబర్ ప్లాట్ఫారం మీద సన్నివేశాలు దృశ్యాలు. 8వ నెంబర్ ప్లాట్ఫారం మీదకి వచ్చింది మన అండమాన్ ఎక్స్ప్రెస్. సమయం అయితే 2 గంటల 20 నిమిషాలు అయితే అయింది.
కృష్ణా కెనాల్ దగ్గర చాలాసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది, దాదాపు అరగంట సేపు ఆగింది. గుంటూరు విజయవాడ మధ్యలో చాలా లేట్ అయితే అయింది బండికి. ఇక్కడ సుమారు పావు గంట అవుతుంది కాబట్టి ఏదన్నా డ్రింక్ బ్రేక్ లాంటిది తీసుకున్నా బాగానే ఉంటుంది. అలాగే ఇటు ట్రైన్కి నీళ్ళు అది పడతారు కాబట్టి పావు గంట 20 నిమిషాలు ఈజీగా ఆగిద్ది బండి. విజయవాడ స్టేషన్ నుంచి బండి బయలుదేరింది. దాదాపు ప్లాట్ఫారం మొత్తం ఖాళీగానే కనిపిస్తుంది ఈ చివరికి వచ్చేటప్పటికి. దాదాపు ఎక్కాల్సిన వాళ్ళందరూ ఎక్కేశారు. బాగా ఎండ టైం ఉంది కాబట్టి ఎక్కువ మంది ఎండ నుంచి కాపాడుకోవడానికి నీడలోనే ఉన్నారని అర్థమవుతూ ఉంది. ఎక్కడ వరకైతే షెడ్లు ఉన్నాయో ఆ షెడ్లు ఉన్న వరకే కొంచెం మనుషులు ఉన్నారు. మిగతా షెడ్ లేని ఏరియా అంతా కూడా ఎక్కడ కూడా మనిషి అనేది కనపడట్లేదు. అంత ఎండ తీవ్రంగా ఉంది. 41 డిగ్రీ ఉంది ప్రస్తుతం టెంపరేచర్. విజయవాడ జంక్షన్. బాయ్ బాయ్. ఇంకొకసారి ట్రైన్ వ్యూ బాగా కనిపిస్తుంది. లోకోమోటివ్ కానించి వెనక ఉన్న కోచ్లన్నీ కూడా చూడవచ్చు. అట్లాగే ఇప్పుడు విజయవాడ జంక్షన్ నుంచి బండి బయలుదేరింది. ఇక్కడ నుంచి 10 ఇంటర్మీడియట్ స్టేషన్స్ దాటుకొని మధిరాకి అయితే వెళ్తుంది. ఇప్పటి వరకు గుంటూరు నుంచి విజయవాడ చేరుకోవడానికి మధ్యలో 6 స్టేషన్లు దాటుకొని వచ్చింది. ఇప్పుడు ఇక్కడ నుంచి 10 స్టేషన్లు దాటుకొని మధిరాకి వెళ్ళబోతున్నాము. విజయవాడ జంక్షన్ సంబంధించి గూడ్స్ వ్యాగన్స్ బోల్డ్ అయితే ఉన్నాయి. మొత్తం ఇక్కడ 10 ప్లాట్ఫారమ్స్ ఉంటాయి కాబట్టి సైడ్ పార్కింగ్ ప్లేసుల్లో చాలా గూడ్స్లు కూడా కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు మనం ప్రయాణించిన వాటిల్లో విజయవాడ జంక్షన్ పెద్దది, చాలా పెద్దది. ఇది 10 ప్లాట్ఫారమ్స్ ఉన్నాయి కాబట్టి మనం వచ్చిన లైన్లో ఇదే పెద్దది. ఇదాక మన ఆంధ్రాకి కూడా ఇదే ఆఖరి స్టేషను. ఇక్కడి నుంచి మనం మధిర అంటే తెలంగాణలోకి అయితే ఎంటర్ అయిపోతున్నాము. ఇదంతా కూడా దక్షిణ మధ్య రైల్వే ప్రాసెస్ మీద నడుస్తూ ఉన్నాయి ఈ బండ్లన్నీ కూడా. విజయవాడ దాటి తెలంగాణలోకి ఎంటర్ అయిన తర్వాత మొదటి స్టేషను మధిర. మధిర అనే పేరుని కొంతమంది కన్ఫ్యూజ్ అవుతుండొచ్చు. మధిర ఉంది, మధుర ఉంది, అలాగే మధురై ఉంది. మధురై తమిళనాడు, మధుర మీనాక్షి అమ్మవారు. మధుర అంటే చిన్ని కృష్ణుడికి సంబంధించింది. శ్రీకృష్ణుడు పుట్టి పెరిగిన ఏరియా ఇది మథుర. ఈ ఏరియా తెలంగాణలో ఫస్ట్ స్టాప్ ఇది. ఇక్కడ నుంచి తెలంగాణ స్టార్ట్ అయింది. ఇక్కడ ఈ కోడ్ వచ్చేసి MDR. 10 స్టేషన్లు దాటుకొని మధ్యలో ఇంటర్మీడియట్ స్టేషన్లు 10 స్టేషన్లు దాటుకొని మధురాకి అయితే వచ్చాం. ఇక్కడ నుంచి నెక్స్ట్ ఖమ్మం స్టాప్ అయితే ఉంటుంది. ఈ మధిరాలో 1వ నెంబర్ ప్లాట్ఫారం మీదకి అయితే వచ్చింది. ఇంకా రెనోవేషన్ పనులు అయితే చాలా జరుగుతూ ఉన్నాయి. చుట్టుపక్కల అంతా కనిపిస్తుంది కదా. ప్యాసింజర్స్ అయితే ఎక్కాల్సిన వాడు అయితే ఎక్కేశారు. మామూలుగా 1 నిమిషం హాల్టే, 3-4 నిమిషాల నుంచి ఆగే ఉంది బండి. ముందు ఇంకా సిగ్నల్ క్లియర్ కాలేదేమో. మధిర నుంచి ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. ఇప్పటికీ టెంపరేచర్ 3:30 అయింది టైము, అయినా కూడా టెంపరేచర్ 42 అయితే చూపిస్తుంది. అంత 3:30-4 కావస్తున్నా కూడా ఇంకా టెంపరేచర్ అయితే తగ్గలేదు. బాయ్ బాయ్ మధిర. మధిర దాటిన తర్వాత ఒక ట్రైన్ టర్నింగ్ పాయింట్ అయితే వచ్చింది. ట్రైన్ వ్యూ బాగా చూడవచ్చు. బాగా క్రాస్ అవుతుంది. మనం ఉన్న వైపే లెఫ్ట్ సైడ్కి క్రాసింగ్ బాగుంది. క్లియర్గా బోగీలన్నీ కనిపిస్తూ ఉన్నాయి. ఇదే క్రాసింగ్లో బ్యాక్ సైడ్ వెనక వైపు వ్యూ కూడా చూడవచ్చు. వెనక వైపు కూడా అలాగే కనిపిస్తూ ఉన్నాయి బోగీలన్నీ కూడా క్రాసింగ్లో. ఇక్కడ ఒక నది క్రాసింగ్ వచ్చింది, చూద్దాము. చిన్న నది, పెద్ద నది ఏం కాదు, ఒక పెద్ద వాగు లాంటిది. మధిరాకి ఖమ్మంకి మధ్యలో.
ఇందాక పాన్ పొరాకులు అమ్మే అబ్బాయి వస్తే కొంచెం నేను వీడియో చూపించే ప్రయత్నం చేశాను. పాన్ పొరాకులు విచ్చలవిడిగా అమ్ముతున్నారు. విమలని, గుట్కాలని, రకరకాలు తంబాకులు ఇలా ఈ ట్రైన్లో విచ్చలవిడిగా అమ్మటం వల్ల తినేవాళ్ళు విచ్చలవిడిగా తిని ఎక్కడ పడితే అక్కడ ఊసేసి గలీజ్ చేస్తున్నారు. అది మంచి విషయం కాదు. దాని తగ్గ చర్య అయితే తీసుకోవాల్సిందే ఖచ్చితంగా. ఇప్పుడు ఈ టీసీలు కానీ దీనికి సంబంధించి మేనేజ్మెంట్లు ఎవరైతే ఉంటారో ఈ ట్రైన్ సూపర్వైజర్లు కానీ దానికి తగ్గ చర్య తీసుకొని చేసుకుంటే కానీ ఇది క్లీన్ అండ్ గ్రీన్గా ఉండదు రైల్వే మొత్తం. ఈ ప్లాట్ఫారంలో కూర్చునే వరకు పర్లేదు, కానీ బాత్రూముల వైపు, డోర్ల దగ్గర, కిటికీల దగ్గర చాలా దారుణంగా, అలాగే కోచ్కి జాయింట్ ప్లేస్ ఉంటుందో ఆ జాయింట్ ప్లేస్ల దగ్గర తీవ్రంగా అయితే ఊసేసి మరీ గలీజ్ అయితే చేస్తున్నారు. ముఖ్యంగా ఇటు మన సౌత్ నుంచి నార్త్ వైపు వచ్చే ప్యాసింజర్స్ ఎక్కువగా ఆ తంబాకు గుట్కాలు ఎక్కువగా తింటుంటారు కాబట్టి ఈ కంప్లైంట్ అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉంది. అలాగే మనకు ఎదురుగా వీడియోలో ఫైర్కి సంబంధించి చిన్న సిలిండర్ అయితే కనిపిస్తుంది. డస్ట్బిన్ బ్లూ కలర్లో డస్ట్బిన్ ఉంది, దాని కింద ఫైర్ సిలిండర్ అయితే కనిపిస్తుంది కదా. ఫైర్ సిలిండర్ కూడా ప్రతి బోగీలో పెట్టడం చాలా ముఖ్యమైనది. ఫైర్ సిలిండర్లో దాంట్లో ఏముంటుందంటే డ్రై పౌడర్ ఉంటుంది. ఎమర్జెన్సీగా ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ లాగా ఏదన్నా మంట కానీ వస్తే ఆ లాక్ ఉంది కదా, దానికి చిన్న మీటర్ కనిపిస్తుంది. ఎల్లో కలర్ హ్యాండిల్ లాగా ఉంది. ఆ హ్యాండిల్ పక్కనే చిన్న లాక్ ఉంటుంది. ఆ లాక్ తీసేసి పైప్ పట్టుకొని ప్రెజర్ కనుక చూపించినట్లయితే, లివర్ వచ్చి ప్రెస్ చేసినట్లయితే డ్రై పౌడర్ అనేది బయటకు వస్తుంది. మంట వెంటనే ఆరిపోయే అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఇట్లాంటివి అయితే ప్రతి బోగీల్లో తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇలాంటి చర్యలు అయితే చాలా బాగున్నాయి. అలాగే ఈ కోచ్ గురించి చెప్పుకోవాలంటే, ఈ కోచ్ 2019లో రెడీ అయింది. చెన్నై ఫ్యాక్టరీలో రెడీ అయింది. ఈ కోచ్కి సంబంధించి LWSCN ఇప్పటి వరకు ఇలాంటి కోచ్ల్ని సీరియల్ ప్రకారం చూసుకున్నట్లయితే 2019 మార్చిలో ఈ కోచ్ని రిలీజ్ చేశారు. ఇప్పటి వరకు కూడా 192,095 కోచ్లను అయితే రిలీజ్ చేయడం జరిగింది 2019 మార్చి నాటికి. ఇప్పుడు సుమారుగా 6 సంవత్సరాలు దాటిపోయింది. ఇప్పుడు 7వ సంవత్సరం కూడా వచ్చేసింది. ఈ ప్రకారం ఈ 7 సంవత్సరాల్లో ఇంకెన్ని కోచ్లు తయారు చేసి ఉంటారో. అయితే కోచ్ల మెయింటెనెన్స్ అయితే ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాము. మేము ట్రైన్ ఎక్కినప్పుడు ఒంగోలు నుంచి చీరాలు వచ్చే లోపు 1 గంట మాత్రం ఛార్జింగ్ సాకెట్లు అయితే పనిచేసినాయి. తర్వాత టీసీ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మధ్యలో ఒక 6-7 గంటలైతే దాదాపు ఛార్జింగ్ సాకెట్లు అయితే పనిచేయలేదు. మొబైల్స్ ఛార్జింగ్ పెట్టుకోవాలంటే చాలా అత్యవసరం కాబట్టి దాదాపు ప్రతి ఒక్కరూ మొబైల్ చూడటానికి ఇష్టపడుతుంటారు. కాబట్టి మొబైల్ ఛార్జింగ్ అనేది ఒక మామూలు బేసిక్ అవసరమే కాబట్టి అట్లాంటి ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఈ చట్టరీత్యా ఏదైతే నేరాలు అయితే చేస్తున్నారో చట్ట వ్యతిరేక పనులు, ఈ తంబాకు నవలటాలు, అట్లాంటివి గుట్కాలు అమ్మే వాళ్ళని ఫస్ట్ నిరోధించాల్సి ఉంటుంది. గుట్కాలు ట్రైన్లోకి అందుబాటులో లేకుండా ఉంటే కొంతవరకు తినేది కూడా కంట్రోల్ అవుతుంది కదా. ఇది పక్కనే వ్యూ చూసినట్టయితే హైవేకి సంబంధించి, నేషనల్ హైవేకి సంబంధించి ఫ్లైఓవర్ ఇప్పుడు ట్రైన్ లైన్ పై నుంచి వెహికల్స్ వెళ్ళే విధంగా ఫ్లైఓవర్ వర్క్ అయితే చేస్తున్నారు. చాలా ఎత్తుగా అయితే వర్క్ అయితే జరుగుతుంది. చూడొచ్చు ఆ ర్యాంప్ అది చాలా క్లియర్గా కనిపిస్తుంది. సగం ర్యాంప్ పని అయింది, సగం ఇంకా కాలేదు. అవతల ఇంకా వర్క్లు అయితే జరుగుతున్నాయి. ఇలా హైవేలకు సంబంధించి, నేషనల్ హైవేలకు సంబంధించి చాలా వర్క్లు అయితే జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు మనం మధిర నుంచి మధ్యలో ఉన్న ఇంటర్మీడియట్ స్టేషన్లు 4-5 స్టేషన్లు దాటుకొని ఖమ్మం దగ్గరికి అయితే వచ్చాము. ఇప్పుడు వరకు కూడా ఇప్పుడు మనం జర్నీ స్టార్ట్ అయిన తర్వాత ఉదయం 10:20కి మన ట్రైన్ జర్నీ అయితే స్టార్ట్ చేసాము ఒంగోలు నుంచి. ఇప్పటి వరకు కూడా లేనంత క్రూజ్ స్పీడ్ని అయితే ఇప్పుడైతే చూపించారు. ట్రైను లోకో పైలట్ ఎవరైతే ఉన్నారో 120 వరకు టాప్ స్పీడ్ అయితే చూపించడం జరిగింది. ఆ విజయవాడ వరకు కూడా 100 లోపు అయితే వచ్చింది, 100 దాటలేదు. విజయవాడ దాటిన తర్వాత ఈ మధిర నుంచి ఖమ్మం వరకు కూడా అత్యధిక స్పీడ్ అయితే 45 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 40 నిమిషాల్లో తీసుకొని వచ్చేసారు. 40 నిమిషాలు కూడా పట్టలేదు, 35 నిమిషాల్లోనే చేరుకోవడం జరిగింది. ఈ విధంగా అవకాశం ఉన్న వరకు టాప్ స్పీడ్లో అయితే లాక్కొని వస్తున్నారని చెప్పుకోవాలి. చాలా బాగుంది. కాకపోతే ఎండ టెంపరేచర్ అదిరిపోతుంది. 42 డిగ్రీలు ఇప్పుడు కూడా ఉంది. టైము 5గా వస్తున్నా కూడా ఇంకా టెంపరేచర్ అయితే 42 డిగ్రీలు అయితే చూపిస్తూనే ఉంది. అంత మాడిపోతుంది ఎండ. ఖమ్మం స్టేషన్కి అయితే ఎంటర్ అయిపోయాము. ఈ విధంగా ఉంది ఖమ్మం స్టేషన్ లొకేషన్ అంతా కూడా. కొంత వర్క్లు అయితే జరుగుతూ ఉన్నాయి ఇక్కడ కూడా స్టేషన్ మీద. వెల్కమ్ టు ఖమ్మం.
కొంతవరకు జనం కూడా ఎక్కువగానే కనిపిస్తున్నారు ఈ బండికి ఎక్కేవాళ్ళు. అంటే ఒకటే లాంగ్ జర్నీ చేసేవాళ్ళు కాకుండా ఇక్కడ లోకల్గా కొన్ని కిలోమీటర్లు కొన్ని స్టేషన్ల వరకు జర్నీ చేసేవాళ్ళు మాత్రమే ఎక్కువ మంది కనిపిస్తున్నారు. ఇక్కడ జవాన్లు కూడా కనిపిస్తున్నారు, ఎక్కువ మంది, చాలామంది కనిపిస్తున్నారు జవాన్లు. వాళ్ళ లగేజ్ బోల్డ్ ఎంతమంది ఉన్నారు, బోల్డ్ ఎంతమంది జవాన్లు. ఆల్రెడీ ఈ బండిలోనే ముందు 2 బోగీల్లో జవాన్లు ఉన్నారు. ఇక్కడ కూడా దాదాపు 2 బోగీలకి సరిపడంత జవాన్లు అయితే కనిపిస్తూ ఉన్నారు. జై జవాన్ జై కిసాన్. దాదాపు ఈ బండికి ఆర్మీ వాళ్ళు ఎక్కువ మంది ఎక్కుతూ ఉన్నారు అటుకొని. ఈ ఖమ్మం తర్వాత నెక్స్ట్ రాబోయే స్టేషన్ వచ్చేసి డోర్నకల్ జంక్షన్ అయితే ముందు రాబోతుంది. ఖమ్మం నుంచి బండి బయలుదేరిపోయింది. ఇప్పటి వరకు బండి బయలుదేరిన సోర్స్ స్టేషన్ నుంచి ఎంజీఆర్ సెంట్రల్ చెన్నై నుంచి 554 కిలోమీటర్లు ఇక్కడికి ఖమ్మం వరకు ట్రావెల్ చేయడం జరిగింది. సుమారుగా 12 గంటల ప్రయాణంలో 550 కిలోమీటర్లు జర్నీ చేసింది బండి. ఇక్కడి నుంచి ఇంకా మనం వెళ్ళాల్సిన జర్నీ మొత్తము స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసుకున్నట్లయితే సుమారుగా 2900 కిలోమీటర్లు అయితే జర్నీ చేయాల్సి ఉంది. ఈ ప్రకారం ఇంకా 2350 కిలోమీటర్ల జర్నీ అయితే బ్యాలెన్స్ అయితే ఉంది. పూర్తిగా చెన్నై సెంట్రల్ నుంచి బయలుదేరి వైష్ణోదేవి కట్రాకి చేరుకోవాలంటే సుమారు 56-57 గంటల జర్నీ అయితే పడుతుంది. అదే ప్రకారం మనం ఎక్కిన ఒంగోలు నుంచి అయితే లెక్కేసుకుంటే 50 గంటలు సుమారుగా పడుతూ ఉంది. ఈ ప్రకారము మనం రైట్ టైంకి వెళ్ళగలుగుతామా లేదా, అవకాశం ఉన్న వరకు స్పీడ్లో ఆగడానికి అయితే ట్రై చేస్తున్నారు. ఇప్పుడు మంచి ఎండ టైంలో కూడా 120 టాప్ స్పీడ్ అయితే చూపించారు. ఈ విధంగా లోకో పైలట్ మంచి స్పీడ్గా తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇప్పటికీ 40 నిమిషాలు లేటుగా అయితే బండి నడుస్తుంది. దీనికి ముందు అయితే మధిరా వరకు అయితే గంట లేటుగా బండి నడిచిన సమయం అయితే చూపించారు. ఈ మధ్యలో 20 నిమిషాలు 25 నిమిషాలు అయితే టైం కవర్ చేయడం జరిగింది. చూద్దాం ముందు ఇంకా ఎట్లా ఉంటుందనే జర్నీ. రైల్వే ట్రాక్ మీద కోతులు చూడండి అటు కూర్చున్నాయో. బోర్కి దాదాపు 100 కొలది ఉన్నాయి కోతులు. ఖమ్మం దాటాక దోర్నకల్ రూట్లో ట్రైన్ ఆగింది. ట్రైన్ ఆగిన వెంటనే మందలుగా వచ్చి చేరుతున్నాయి ట్రైన్ దగ్గరకు. చాలా ఉన్నాయి, బోర్కు ఉన్నాయి కోతులు. అవి ఇంకా వస్తున్నాయి, పరిగెత్తుకుంటూ వస్తున్నాయి. ఈ ఎండ టెంపరేచర్కి ఒక ఫోను నా వల్ల కాదు, నేను వీడియో తీయలేనని చెప్పి, నాకు కూలింగ్ కావాలని చెప్పి రెస్ట్ తీసుకుంటుంది. నేను ఇంకొక ఫోన్ ఆన్ చేసి వీడియో అయితే తీస్తున్నాను. ఎండ టెంపరేచర్కి ఫోన్లు హీట్ అయిపోతున్నాయి. కెమెరాది వీడియోకి కవరేజ్ చేయలేకపోతున్నాయి. కోతులు మాత్రం భలే క్యూట్గా ఉన్నాయి. తల్లి కోతి పిల్ల కోతి. తల్లి కోతి ఏమో పిల్ల కోతిని బాగా ఒళ్ళో పెట్టుకొని కూర్చోబెట్టుకొని ఉంది. స్టార్ట్ అయింది బండి, ముందుకెళ్తుంది. చూద్దాం, ఇంకా దారి వెంట బోల్డ్ అన్నీ ఉన్నాయి కోతులు, చూసుకుంటూ వెళ్దాం. బండి స్లోగా వెళ్ళేటప్పుడు అయితే వాయిస్ ఓవర్ చేయడానికి అనుకూలంగా ఉంది, కానీ బండి స్పీడ్గా వెళ్ళేటప్పుడు మొత్తం మీద ఈ వేడిగాలి వడగాలి వాతావరణానికి వాయిస్ ఓవర్ వినిపించట్లేదు. బండి వెళ్ళటం కూడా ఇప్పుడు ఇంకా బాగా స్పీడ్గా వెళ్తుంది. విజయవాడ వరకు 100లోపు వచ్చాడు. విజయవాడ దాటిన తర్వాత ఇక 120, 125, దాదాపు 130 దగ్గరలోకి స్పీడ్గానే వెళ్తుంది బండి. డోర్నకల్ జంక్షన్కి వచ్చేసాము. డోర్నకల్ జంక్షన్ ప్లాట్ఫారం అంతా కూడా చాలా పగలగొట్టుంది. రిపేర్లు అయితే చాలా చేస్తూ ఉన్నారు. డోర్నకల్ జంక్షన్ తెలంగాణలోకి ఎంటర్ అయిపోయిన తర్వాత మొదటి జంక్షన్ అన్నమాట. ఇక్కడ వరకు చాలా స్పీడ్గానే తీసుకొచ్చారు. ఖమ్మం నుంచి డోర్నకల్ జంక్షన్ రావడానికి ఎక్కువ సమయం ఏం పట్టలేదు. జస్ట్ 10 నిమిషాలు 15 నిమిషాల లోపే వచ్చేసింది. డోర్నకల్ జంక్షన్ నుంచి ట్రైన్ బయలుదేరిపోయింది. డోర్నకల్ జంక్షన్ కోడ్ వచ్చేసి DKJ. ఇక్కడ నుంచి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మహబూబాబాద్. ఇక్కడ నుంచి ఇప్పుడు కేవలం ఖమ్మం నుంచి, ఖమ్మం కోడ్ వచ్చేసి KMT నుంచి DKJ డోర్నకల్ జంక్షన్ రావడానికి 23 కిలోమీటర్ల దూరం
కేవలం 15 నిమిషాల్లో వచ్చేసింది బండి. అంత స్పీడ్ వచ్చేసింది. 120 క్రాస్ చేసుకుంటూ వచ్చేసారు. అంత స్పీడ్గా ఉంది. ఇప్పుడు కూడా స్పీడ్ వచ్చేసింది. బండి స్టేషన్ నుంచి బయటకు వచ్చిందో లేదో 60 స్పీడ్ ఎత్తుకుంది. మహబూబాబాద్ ప్లాట్ఫారం అయితే కనిపిస్తుంది కదా, 1వ నెంబర్ ప్లాట్ఫారం మీదకి అయితే వచ్చింది బండి. మహబూబాబాదు డోర్నకల్లు మధ్య స్పీడ్ అయితే అసలు ఊహించినంత స్పీడ్ అయితే కలిసింది. 142 టాప్ స్పీడ్ అయితే చూపించింది మనకి రీడింగ్లో. లైవ్ లొకేషన్లోనే దాదాపు ట్రైన్లో జర్నీ చేస్తున్న వాళ్ళు ఎవరైనా కూడా లైవ్ లొకేషన్ క్రూజింగ్ స్పీడ్ అయితే చూడవచ్చు. 142 స్పీడింగ్ అనేది అసలు అది మామూలుగా ఇలాంటి ట్రైన్స్కి అయితే దాదాపు నాకు తెలిసి పర్మిషన్ అయితే ఉండదు. వందే భారత్ లేదంటే అమృత్ భారత్ లాంటి ఆ ఎక్స్ప్రెస్ ఫాస్ట్ ట్రైన్లకు మాత్రమే అవకాశం ఉంటుంది అంత స్పీడ్ పోవడానికి. కానీ అంత స్పీడ్ వస్తున్నా కూడా మధ్య మధ్యలో సిగ్నల్స్ వల్ల మళ్ళీ ట్రైన్ ఆగి నడవాల్సిన అవసరం అయితే వస్తుంది. ఇప్పటికి 50 నిమిషాలు లేటుగా అయితే మన బండి నడుస్తుంది. మహబూబాబాద్ కోడ్ వచ్చేసి MABD. ప్లాట్ఫారం అయితే చాలా నీట్గా ఉంది. సమయం కూడా 6గా వస్తుంది కాబట్టి కొంచెం సూర్యరాముడు కొంచెం చల్లబడ్డట్టుగా అనిపిస్తున్నాడు. ఈ విధంగా ఉంది. ప్లాట్ఫారం అయితే అంత రద్దీగా ఏం లేదు, నార్మల్గా ఉంది. ఎక్కేవాళ్ళు దిగేవాళ్ళు అయితే ఉన్నారు. ఇలా ఉంది మహబూబాబాద్. ఇక్కడ నుంచి మనకి తెలంగాణ మరియు ఆంధ్ర స్టాపుల పరంగా చూసుకున్నట్లయితే ఈ తెలంగాణలో మధిరా నుంచి సిర్పూర్ కాగజ్ నగర్ మధ్యలో 12 స్టాపులు అయితే ఉన్నాయి మొత్తము. సిర్పూర్ కాగజ్ నగర్ తర్వాత మహారాష్ట్రలోకి అయితే ఎంటర్ అయిపోతుంది బండి. మన ఆంధ్రాలో చూసినట్లయితే సూళ్ళూరుపేట నుంచి మనకి విజయవాడ వరకు చూసుకున్నట్లయితే 14 స్టాపులు అయితే ఇప్పటి వరకు ఉన్నాయి. ఆంధ్ర మొత్తం మీద కూడా 100 కిలోమీటర్ల స్పీడ్ కూడా దాటని ఈ ఎక్స్ప్రెస్ ట్రైను ఈ తెలంగాణలోకి వచ్చిన తర్వాత ఇంత ఓవర్ స్పీడ్గా వెళ్ళింది ఎందుకని నాకు అట్లా అర్థం కాలేదు. 142 స్పీడ్ అనేది సహజంగా అలాంటి డిజైన్ తోటి ఈ కోచ్లు కానీ ఈ లోకో మోటివ్లు కానీ అలా డిజైన్ చేయబడ్డాయా, అంత అవకాశం ఉందా 142 స్పీడ్ వెళ్ళొచ్చా అనేది కొంచెం నాకు డౌట్గా మిగిలిపోయింది. ఒకేసారి అంత స్పీడు అంత స్లో సిగ్నల్స్ కోసం పావుగంట 20 నిమిషాలు ఎదురు చూసే బదులు కొంచెం సిగ్నల్స్ క్లియర్గా చేసుకోగలిగితే ఒకేసారి అంత ఓవర్ స్పీడ్ వెళ్ళాల్సిన అవసరం ఉండదని నాకు అనిపించింది. ఏదైనా ఓవర్ స్పీడ్ అనేది అది రోడ్డు మార్గం కావచ్చు, రైలు మార్గం కావచ్చు, గాలిలో లేదు కావచ్చు, నీళ్ళలో లేదు కావచ్చు, ఏదైనా ఓవర్ స్పీడ్ అనేది ప్రమాదకరమే. కాబట్టి ఆ భావన నాకు కలిగింది కాబట్టి చెప్తున్నాను. వెంటనే బయలుదేరింది. 1 నిమిషం మాత్రం ఆగింది మహబూబాబాద్ స్టేషన్లో. లోకో పైలట్ సైరన్ అయితే వేసాడు కదా, హాంకింగ్ ఇస్తున్నారు. బండి అయితే బయలుదేరిపోతుంది. బండి అయితే మహబూబాబాద్ జంక్షన్ నుంచి మహబూబాబాద్ నుంచి బయలుదేరేది. ఇక్కడి నుంచి చూస్తే ప్లాట్ఫారం మీద బోల్డ్ అన్ని వర్క్లు అయితే జరుగుతున్నాయి. మార్బుల్కి సంబంధించి ప్లాట్ఫారం రిపేర్లకు సంబంధించి మెటీరియల్ బోల్డ్ అంత మెటీరియల్ రా మెటీరియల్ అయితే కనిపిస్తూ ఉంది. ఇలా వర్క్లు అయితే జరుగుతూనే ఉన్నాయి. చాలా వరకు కూడా పైన షెడ్లు అయితే ఏర్పాట్లు చేయాల్సిన అవసరం అయితే ఉంది. బాయ్ మహబూబాబాద్. కే సముద్రంకి అయితే చేరుకున్నాము మనము. మహబూబాబాద్ తర్వాత వచ్చే స్టేషన్ కే సముద్రం. ఇవన్నీ కూడా దగ్గరగానే ఉన్నాయి స్టేషన్స్ అన్నీ కూడా. 15-20 నిమిషాల లోపే మనకు వెంటనే స్టేషన్స్ అయితే వచ్చేస్తూ ఉన్నాయి. బండి రావటం కూడా స్పీడ్గానే వస్తుంది కాబట్టి కే సముద్రం మీద కూడా ఇక్కడ ప్లాట్ఫారం వర్క్లు కూడా చాలా జరుగుతున్నాయి. చాలా వరకు షెడ్యూల్ నిర్మాణం అయితే ఖచ్చితంగా చేయాల్సిన అవసరం అయితే ఉంది. చాలా ఓపెన్ ప్లేస్ అయితే కనిపిస్తుంది ప్లాట్ఫారం మీద. ఇలాంటి ఎండ రోజుల్లో షెడ్యూల్ లేకపోతే ప్రయాణికులు పాపం అల్లాడిపోతారు. వరకు బల్లలు వేసి ఉన్నాయి కానీ ఇప్పుడు 6 దాటినా కూడా సుమారు 6 గంటల 15 నిమిషాలు అవుతుంది. ఈ సూర్యుడు కూడా దాక్కున్నాడు, మబ్బులు చాటుకు వెళ్ళిపోయాడు. అయినా కూడా ఇప్పుడు బల్లల మీద కూర్చోడానికి లేకుండా పోయింది. వాతావరణం ఎంత చల్లబడినా కూడా బల్లల మీద కూర్చోడానికి కుదరదు. ఎంత వేడి వాతావరణానికి ఇప్పటివరకు 42 డిగ్రీల టెంపరేచర్ ఉంది. ఇప్పుడు కూడా ప్రస్తుతం 39 డిగ్రీల టెంపరేచర్ ఇప్పుడు ప్రస్తుతం చూపిస్తుంది. 6:15 అయినా కూడా ఇప్పుడు కూర్చోడానికి లేదు. ఇలాంటి ప్లాట్ఫారాల మీద షెడ్లు అయితే ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి. ఇప్పుడు కే సముద్రం నుంచి బండి అయితే బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. ఇక్కడ నిమిషంలో మాత్రమే హాల్టింగ్ అయితే ఉంటుంది కాబట్టి అంతకుమించి బండి ఆగట్లేదు. దాదాపు స్పీడ్గానే తీసేస్తున్నాడు. ప్యాసింజర్స్ అయితే ఇంకా ఎక్కుతూనే ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం మనం S5లో ఉన్నాం కాబట్టి S5 గేట్ దగ్గర ఎక్కువ మంది ఎక్కేవాళ్ళు లేరు, కానీ ముందు వైపు ఎక్కువ మంది కనిపిస్తున్నారు. S4లో ఎక్కువగా మంది కనిపిస్తున్నారు ఎక్కేవాళ్ళు. సముద్రం
స్టేషన్ కోడ్ వచ్చేసి కేడిఎం నుంచి ప్లాట్ఫారం 2 నుంచి మన బండి అయితే బయలుదేరిపోతుంది. హాకింగ్ అయితే ఇచ్చాడు, కానీ ఒక్క నిమిషం హాల్ట్ ఉన్న ఈ స్టేషన్లో 15 నిమిషాలు అయితే ఆగాల్సి వచ్చింది. ఒక బండి ఓవర్టేక్ చేసి మనల్ని క్రాస్ చేసి వెళ్ళిపోయింది. ఈ విధంగా హాకింగ్ వినిపిస్తుంది కదా. బండి అయితే బయలుదేరింది. ఇక్కడి నుంచి నెక్స్ట్ వచ్చే స్టేషను వరంగల్. ఇప్పటి వరకు కూడా ఖమ్మం నుంచి మధుర నుంచి ఈ మధ్యలో డోర్నకల్లు, మహబూబాబాదు ఈ మధ్య ఇక్కడ ఈ కే సముద్రం మధ్య ఎక్కువ ఇంటర్మీడియట్ స్టేషన్స్ అయితే లేవు మధ్యలో. అందువల్ల త్వరగా జర్నీ అయితే చేయగలిగాము. కానీ ఇక్కడ నుంచి వరంగల్ మధ్య 6 స్టేషన్లు అయితే ఉన్నాయి. చూద్దాం వరంగల్ చేరుకోవడానికి ఎంత టైం పట్టింది. అంత స్పీడ్గా వెళ్తాడా, లోగా వెళ్తాడా, ఎట్లా వెళ్తాడో కొంచెం నేను స్పీడ్ కూడా గమనిస్తూ ఉంటాను లైవ్ లొకేషన్లో. ఇప్పటి వరకు 142 హై స్పీడ్గా ఉంది. కే సముద్రం బాయ్ చెప్పుకుంటూ ముందుకైతే వెళ్ళిపోతున్నాం వరంగల్ వైపు. వరంగల్ దగ్గరికి అయితే చేరుకున్నాము. పక్కనే ఇంకో లోకోమోటివ్ తీసుకెళ్తుంది, ఇంకో బండి. తిరుపతి ఆదిలాబాద్ కృష్ణా ఎక్స్ప్రెస్ వెళ్తుంది. క్రాస్ చేసింది, మళ్ళీ క్రాస్ చేసి వెళ్తుంది. తిరుపతి ఆదిలాబాద్ కృష్ణా ఎక్స్ప్రెస్ 2 సమానంగా వెళ్తున్నాయి. మన బండి ఇప్పుడు వరంగల్ ఆగిద్ది ఇక్కడ. ఆ బండి కూడా వరంగల్ ఆగిద్ది, కృష్ణా ఎక్స్ప్రెస్ కూడా. తిరుపతి నుంచి వచ్చేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి, తిరుపతి నుంచి బండి కాబట్టి ఎక్కువ గుండ్లే కనిపిస్తున్నాయి. వెంకటేశ్వర స్వామికి మొక్కు తీర్చుకొని వచ్చేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి. వరంగల్ స్టేషన్కి అయితే చేరుకున్నాము. మనం ముందు చూపించిన కే సముద్రం నుంచి వరంగల్ స్టేషన్ వరకు డిస్టెన్స్ 45 కిలోమీటర్లు. 45 కిలోమీటర్ల దూరాన్ని 32 నిమిషాల్లో క్రాస్ చేసి వచ్చేసింది బండి. హై స్పీడ్, టాప్ స్పీడ్ వచ్చేసి క్రూజ్ స్పీడ్ 134 వరకు తాకింది. స్పీడు 132, 130 ఆ లెవెల్లో మంచి స్పీడ్గా అయితే తీసుకురావడం జరిగింది. ఈ విధంగా వరంగల్ స్టేషన్కి అయితే చేరుకున్నాము. తర్వాత నెక్స్ట్ రాబోయే స్టేషను జమ్మికుంట. ఈ వరంగల్ స్టేషన్ కోడ్ వచ్చేసి WL. 2వ నెంబర్ ప్లాట్ఫారం మీదకి అయితే వచ్చాము. అది 1వ నెంబర్ ప్లాట్ఫారం అటువైపు ఉంది. వెల్కమ్ టు వరంగల్ అన్నట్టు. మనకు ఇందాక క్రాస్ వచ్చిన బండి ఇక్కడైతే ఉంది. హంస నాందేడ్, ఆదిలాబాద్ నుంచి హంస నాందేడ్ వైపు వెళ్తుంది బండి. తిరుపతి నుంచి వచ్చిన బండి ఇది. ఇదంతా కూడా చూడొచ్చు. మన బండికి కూడా ఎక్కువ మంది ఉండాలి. దాదాపు ఇదిగో ఈ ప్లాట్ఫారం మీద ఉన్న వాళ్ళందరూ ఎక్కేవాళ్ళు అన్నట్టుగా ఈ బండికి. మన అండమాన్ ఎక్స్ప్రెస్కి ఎక్కేవాళ్ళు ఉన్నారు. రెండో నెంబర్ ప్లాట్ఫారం మీద మన బండి ఉంది. అవతల తిరుపతి ఆదిలాబాదు హంస నాందేడ్ బండి 3వ నెంబర్ ప్లాట్ఫారం మీదకి వచ్చింది. బాగుంది వరంగల్ స్టేషన్ అయితే చాలా బాగుంది. చానాళ్ళు అయింది వరంగల్ స్టేషన్కి వచ్చి కూడా నేను. చాలా నీట్గానే ఉంది. షెడ్లు కూడా చాలా వరకు వేసేసారు. ఇంకా ముందు ఎలా ఉందో చూద్దాం ఒకసారి. ఇప్పటి వరకు వచ్చిన ట్రైన్ వచ్చిన ప్లాట్ఫారం వైపు అంతా కూడా చాలా బాగుంది. ఎస్కలేటర్ కూడా ఉంది ఇక్కడ. కొంత ఇంచుమించు హైదరాబాద్ చూస్తున్నట్టే ఉంది వరంగల్ని చూస్తుంటే. 2 హైదరాబాద్గా మారి తొందరలోనే అయ్యిద్ది అనుకుంటా. ఈ వరంగల్, కరీంనగర్ 2 కూడా జంట నగరాలుగా ఎదిగే అవకాశం అయితే కనిపిస్తుంది కదా. బాగుంది. ఇటు కూడా ఎక్సలేటర్ ఉంది. నడిచే పని లేకుండా మెట్టి మీద నుంచుంటే అది తీసుకెళ్ళిపోతుంది. చూడొచ్చు ఎక్సలేటర్ బాగుంది. ఇటువైపు ఒకటి ఉంది, అటువైపు ఒకటి ఉంది. 2 ఉన్నాయి దగ్గరగానే.
ఇప్పటివరకు చూసిన స్టేషన్లో ఈ వరంగల్ స్టేషన్ బాగుంది. విజయవాడ స్టేషన్ తర్వాత ఈ విజయవాడ స్టేషన్లో మనది ప్లాట్ఫారం నెంబర్ చివరిలో వచ్చింది కాబట్టి మనం అంత మధ్యలో ఉన్న అవకాశాలని సదుపాయాలను చూడలేకపోయాము. ఇక్కడ వరంగల్లో మాత్రం 2వ నెంబర్ ప్లాట్ఫారమే కాబట్టి దగ్గరగా చూస్తున్నాము సదుపాయాలని, వసతులను. చాలా బాగుంది వరంగల్ స్టేషన్ అయితే. అవతల బండి అయితే బయలుదేరింది తిరుపతి, ఆదిలాబాద్, హంస, నాందేడ్. దాని వెంటనే మన బండి కూడా బయలుదేరింది. ఇక్కడ 2 నిమిషాలు మాత్రమే ఆగింది, ఇక్కడ ఎక్కువసేపు ఆగదు ఈ బండి కూడా, మన బండి కూడా. వరంగల్ స్టేషన్ నుంచి బండి బయలుదేరింది. నెక్స్ట్ రాబోయే స్టేషన్ వచ్చేసి జమ్మికుంట. ఈ జమ్మికుంటకి వరంగల్కి మధ్యలో 6 ఇంటర్మీడియట్ స్టేషన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ లిఫ్ట్ కూడా కనిపిస్తుంది కదా, చాలా నీట్గా ఉంది వరంగల్ స్టేషన్ అయితే. డెవలప్ బాగా కనిపిస్తుంది. అవతల కూడా కాలినడక వంతెనలు కూడా చాలా నీట్గా నిర్మించారు. బాగా చాలా నీట్గా ఉంది. ఎక్కడ చెత్త చెదారం నడిపించట్లేదు. వరంగల్ ది బెస్ట్ స్టేషన్గా అనిపిస్తుంది నాకు ఇప్పటివరకు అయితే. ఇటువైపు అంతా కూడా చాలా బాగుంది. చూడటానికి అంతా కూడా చాలా క్లీన్ అండ్ గ్రీన్గా ఉన్నట్టు అనిపిస్తుంది. ర్యాంపు కూడా చాలా నీట్గా ఉంది. మెట్లు కాకుండా అచ్చంగా ర్యాంపు టైప్ కూడా ఇచ్చారు. ట్రాలీలు కూడా, లగేజీలు ఉన్నా కూడా లాక్కొని పోవటానికి. బాయ్ బాయ్ వరంగల్ అని చెప్పుకుంటూ ముందుకు వెళ్ళిపోదాం. దాదాపు పైన టాప్ షెడ్లు కూడా చాలా వరకు బాగున్నాయి. ఇప్పటి వరకు మన తెలంగాణలోకి వచ్చినాక ఎంత క్లియర్గా అయితే స్టేషన్లు కనిపించలేదు. చాలా బాగుంది. మన ట్రైన్ అయితే జమ్మికుంట స్టేషన్కి అయితే చేరుకుంది. బాగా టైం అయితే చీకటి పడిపోయింది. 7:45 అయితే అయింది. 7:30 వరకు కొద్దిగా అయితే వెళ్తుంది కానీ 7:45 అయింది కాబట్టి బాగా చీకటి పడిపోయింది. స్టేషన్ లైటింగ్ తోటి నేను స్టేషన్ లోపల అయితే చూపించే ప్రయత్నం చేస్తున్నాను. జమ్మికుంట 1వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి అయితే వచ్చింది బండి. ఇక్కడ కేవలం 1 నిమిషం మాత్రమే ఆగిద్ది బండి, ఎక్కువసేపు ఆగదు. 1వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద జనం ఎక్కువ మంది అయితే లేరు, కొద్దిగా పలచగానే కనిపిస్తున్నారు. అక్కడొకళ్ళు ఉన్నారు. ఇది ఉన్నంతలో చిన్న స్టేషన్ అయినా కూడా బాగానే నీట్గానే ఉంది. ఇది మెయిన్ రిజర్వేషన్ కౌంటరు, వెయిటింగ్ హాలు, ఒక మోస్తరుగా ఉంది. బాగుంది. ఇది మెయిన్ ఎంట్రన్స్, రిజర్వేషన్ కౌంటర్లు ఉన్నాయి ఇక్కడ. బాగుంది. కొద్దిగా ఇక్కడ కరెక్ట్గా మెయిన్ గేట్ ఎదురే ఆగింది మన బండి కూడా. మెయిన్ ఎంట్రన్స్ 1వ నెంబర్ ప్లాట్ఫారం మెయిన్ ఎంట్రన్స్ స్టేషన్కి. కరెక్ట్గా అది రిజర్వేషన్ కౌంటర్లు కూడా పక్కనే ఉన్నాయి. కొంతమంది ఎక్కేవాళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నారు. అవతల డిజిటల్ ఎల్ఈడిలో ఏ కోచ్ ఎక్కడ అవుతుంది అనేది డిస్ప్లే చూపిస్తూనే ఉన్నారు, అనౌన్స్మెంట్ చెప్తూనే ఉన్నారు. అయినా కూడా S3 S2లో కలిసిన వాళ్ళు SO దగ్గరికి వచ్చి కన్ఫ్యూజ్ అయ్యారు. మళ్ళీ బండి బయలుదేరి ఎక్కువసేపు ఉండదని చెప్పి మళ్ళీ చెప్తున్నారు. జమ్మికుంట స్టేషన్ నుంచి బండి అయితే బయలుదేరింది. జమ్మికుంట స్టేషన్ కోడ్ వచ్చేసి JMKT. ఎక్కువసేపు ఆగలేదు, జస్ట్ 1 మినిట్ మాత్రమే ఆగి వెంటనే బయలుదేరేసింది. బాయ్ బాయ్ జమ్మికుంట. ఇంకా లైటింగ్ వెలుతురులో అవకాశం ఉన్న వరకు నైట్ టైం కాబట్టి నేను చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. డే సన్లైట్ అంతా వెళ్ళిపోయింది కాబట్టి నైట్ స్టేషన్ టు స్టేషన్ చూపించే ప్రయత్నం చేస్తాను. జమ్మికుంట స్టేషన్ లాస్ట్కి అయితే వచ్చేసాము. కనిపిస్తుంది బోర్డు జమ్మికుంట. బాయ్ బాయ్ జమ్మికుంట అని చెప్పుకొని ముందుకైతే వెళ్ళిపోతున్నాము.
రేణికుంట తర్వాత పెద్దపల్లి జంక్షన్ అయితే చేరుకున్నాము. పెద్దపల్లి జంక్షన్ అంతా కూడా ప్లాట్ఫారము. క్రౌడ్ అంత ఎక్కువగా లేరు, పలుచగానే ఉన్నారు. చూద్దాం, కొంచెం ముందుకెళ్తే కానీ ఇంకా క్లియర్గా అర్థం కాదు. 1వ నెంబర్ ప్లాట్ఫారం మీదకి అయితే రావడం జరిగింది బండి. ఇక్కడ ఎక్కువసేపు అయితే ఆగదు, 1 మినిట్ మాత్రమే ఆల్ట్ ఉంటుంది. పెద్దపల్లి జంక్షను బాగుంది. స్టేషన్ కూడా ఇప్పుడు అవుట్ సైడ్ పార్కింగ్ అదంతా ఉంది. కొంతవరకు ఇంకా రిపేర్ పనులు అయితే చేస్తున్నారు. ఇవన్నీ కూడా అడ్డం కట్టి ఉన్నాయి కదా, రెనోవేషన్ పనులు అయితే జరుగుతూ ఉన్నాయి. పైన ఈ షెడ్ కూడా కొత్తగా వేసినట్టున్నారు. ఇంకా పనులు అయితే కింద వైపు అంత గ్రానైట్ ఇదంతా వేయాల్సిన అవసరం అయితే ఉంది. ఫ్లోర్ వర్క్ అయితే చాలా ఉంది. పైన షెడ్ అయితే క్లియర్గా అయిపోయింది, కానీ పక్కన రూములు కూడా చాలా రూమ్లు అయితే కట్టినట్టుగా కన్స్ట్రక్షన్ అయితే జరిగింది. ముడి కట్టుబడి అంతా అయిపోయింది పెద్దపల్లి జంక్షన్లో. ఇలాంటి జంక్షన్ ఏరియాలని స్టేషన్స్ ఖచ్చితంగా డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇంకొంచెం త్వరగా వర్క్ జరిగితే బాగుంటుంది. పక్కన స్టేషన్ మేనేజర్ రూమ్ ఉంది, రేకు పక్కనే. స్టేషన్ మేనేజర్ ఆయన అనుకుంటా, బయటకు వచ్చి నుంచో ఉన్నారు. బండి తెలియక ఎక్కేసినట్టుంటారు. మళ్ళీ అదరాభద్ర బండి కదిలిన తర్వాత దిగటానికి ప్రయత్నం చేసి పడబోయాడు ఒక రోడ్డు. ఈ విధంగా పెద్దపల్లి జంక్షన్ నుంచి బండి అయితే బయలుదేరింది. పెద్దపల్లి జంక్షన్ స్టేషన్ కోడ్ వచ్చేసి TDPL. 1 నిమిషం మాత్రమే ఆగింది, ఎక్కువసేపు ఆగలేదు, వెంటనే బయలుదేరేసింది. కొంచెం లైటింగ్ తక్కువగా అనిపిస్తుంది పెద్దపల్లి జంక్షన్లో. పెద్ద లైటింగ్ అయితే ఈ షెడ్లు ఉన్న ఏరియాలో లైటింగ్ ఎక్కువగా ఉంది, కానీ షెడ్లు లేని ఏరియాలో లైటింగ్ కొంచెం తక్కువగా కనిపిస్తుంది. పెద్దపల్లి జంక్షన్ నుంచి బాయ్ చెప్పుకుంటూ ముందుకైతే సాగిపోతున్నాం. హాంకింగ్ కూడా వినిపిస్తుంది. స్టేషన్లోనే మంచి స్పీడ్ అయితే ఎత్తుకుంది బండి. తర్వాత నెక్స్ట్ రాబోయే స్టేషను రామగుండం. ఈ రామగుండంకి పెద్దపల్లికి మధ్యలో ఇంటర్మీడియట్గా ఒక స్టేషన్ మాత్రమే ఉంది. అదే దీనికి ముందు అయితే 5 స్టేషన్లు దాటుకొని వచ్చాము. ఇప్పుడు జమ్మికుంట నుంచి పెద్దపల్లి జంక్షన్కి 5 చిన్న స్టేషన్లు దాటుకుంటూ ఇంటర్మీడియట్ స్టేషన్లు దాటుకొని రావడం జరిగింది. వీడియోలో కనిపిస్తుంది రామగుండం రైల్వే స్టేషన్ చేరుకున్న బండి. చాలా బాగుంది. రామగుండం రైల్వే స్టేషన్ కూడా 1వ నెంబర్ ప్లాట్ఫామ్ వచ్చింది. ఇక్కడ కూడా బండి ఎక్కువసేపు నిలబడదు, 1 నిమిషం మాత్రమే. ఇది మెయిన్ గేటు, ఎంట్రన్స్, రిజర్వేషన్ కౌంటర్స్ అన్నీ ఉన్నాయి. చాలా నీట్గా ఉంది రామగుండం. చాలా బాగుంది. ఎక్స్కలేటర్ ఉంది ఇక్కడ. మెయిన్ 1వ నెంబర్ ప్లాట్ఫారం కాబట్టి చాలా నీట్గా కనిపిస్తుంది. అవతలది ఎట్లా ఉండాలని మొత్తం మీద ఇది ర్యాంపు కూడా ఉంది, చాలా నీట్గా ఉంది. వరంగల్ తర్వాత ఈ స్టేషన్ బాగా నచ్చింది, చాలా బాగుంది. రామగుండం కింద మార్బుల్ ఫ్లోర్ కూడా చాలా బాగుంది. ఇక్కడ నుంచి జనం అంత ఎక్కువగా లేదు, రష్గా ఏం లేదు, ఖాళీగా ఉంది. రామగుండం రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి RDM. ఎక్కువసేపు ఆగలేదు, 1వ నెంబర్ ప్లాట్ఫారం నుంచి 1 నిమిషం మాత్రమే ఆగింది, వెంటనే బయలుదేరేసింది. కొద్దిమంది ఎక్కారు, కొద్దిమంది దిగారు, అంతే. పెద్ద మార్పులు ఏం జరగలేదు. మొన్న వరకు నీట్గానే ఉంది రామగుండం రైల్వే స్టేషన్ అయితే. ఇది 1వ నెంబర్ వరకు ఇప్పుడు చీకట్లో అటువైపు కనపడలేదు. 2, 3 నెంబర్లు ఎట్లా ఉన్నాయి అనేది ఈ విధంగా చాలా నీట్గా కనిపిస్తుంది. బాయ్ రామగుండం అని చెప్పుకుంటూ ముందుకు సాగిపోతాము. నెక్స్ట్ మనకి రాబోయే స్టేషన్ అయితే మంచిర్యాల. ఈ మధ్యలో సోర్స్ స్టేషన్లో మామూలుగా చిన్న స్టేషన్లో వచ్చేసి 1 స్టేషన్ మాత్రమే ఉంది. దాని తర్వాత 1 స్టేషన్ తోటి చిన్న స్టేషన్లు ఉన్నాయి. దాని తర్వాత సిర్పూర్ కాగజ్ నగర్ అయితే వస్తుంది. ఒక 3 స్టేషన్ల తర్వాత మనం నేరుగా మహారాష్ట్రలోకి అయితే ఎంటర్ అవుతాము. మంచిర్యాల స్టేషన్కి అయితే చేరుకున్నాము. మంచిర్యాల స్టేషన్లో ఇది 3వ నెంబర్ ప్లాట్ఫారం. 3వ నెంబర్ ప్లాట్ఫారంలో కూడా జనం ఎక్కువగానే ఉన్నారు. 1 నిమిషం మాత్రమే ట్రైన్ ఆగిద్ది. ఇక్కడ దిగేవాళ్ళు కూడా ఫుల్గా ఉన్నారు, అలాగే ఎక్కేవాళ్ళు కూడా ఫుల్గా ఉన్నారు. ఫుల్గా కనిపిస్తున్నారు దిగేవాళ్ళు. మన కోచ్ నుంచి దిగేవాళ్ళు చాలామంది ఉన్నారు. బాగుంది. మంచిర్యాల స్టేషన్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. కొంతవరకు వర్క్లు కూడా జరుగుతున్నాయి.
ఫుట్పాత్ బ్రిడ్జి, లిఫ్ట్ ఉంది. మినిమం బేసిక్ వసతులు అయితే ఉన్నట్లుగానే కనిపిస్తుంది. మంచిర్యాల స్టేషన్ ఒక నిమిషం మాత్రమే ఆగిద్ది కాబట్టి కొంచెం జనాలు ఎక్కడైనా దిగడానికి కొంచెం తోసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక్కడ నుంచి ప్లాట్ఫారంకి సంబంధించి వర్క్లు అయితే జరుగుతున్నాయి. కొత్త వర్క్లు అయితే చేస్తూ ఉన్నారు డెవలప్మెంట్ కోసం. వీళ్ళంతా మన కోచ్లోంచి దిగేవాళ్ళే. దాదాపు 25-30 మంది దాదాపు ఉన్నారు మన కోచ్లోంచి దిగుతున్నారు. ఆగి వెంటనే బయలుదేరింది. మంచిర్యాల స్టేషన్ కోడ్ వచ్చేసి MCL, మంచిర్యాల MCL. వెంటనే బయలుదేరింది. క్రౌడ్ అయితే నిండుగానే దిగారు ఇక్కడ మంచిర్యాల. దీని తర్వాత వచ్చే స్టేషన్ వచ్చేసి బెల్లంపల్లి. అన్ని దగ్గర స్టేషన్స్. అంత పావుగంట 20 నిమిషాల్లోనే స్టేషన్ టు స్టేషన్ అయితే వచ్చేస్తూ ఉంది. బాయ్ బాయ్ మంచిర్యాల అని చెప్పుకుంటూ ముందుగా సాగిపోదాం. బెల్లంపల్లి ఈ మధ్యలో కూడా ఎక్కువ ఇంటర్మీడియట్ లేవు, స్టేషన్స్ అయితే ఎక్కువ లేవు. 1-2 స్టేషన్స్ దాటుకుని వెళ్ళిపోతాం. బాయ్ బాయ్ మంచిర్యాల అని చెప్పుకున్నాం, వెళ్ళిపోదాం ముందుకి. బెల్లంపల్లి స్టేషన్కి అయితే వచ్చేసాము. పెద్ద స్టేషన్ ఏం కాదు, ఒక రకంగా చిన్న స్టేషన్ ఇది. క్రౌడ్ కూడా ఉన్నారు, కొద్దిగా ఉన్నారు, ఎక్కువ మంది లేరు కానీ కొంచెం ఉన్నారు. ఇక్కడ కూడా ఎక్కువసేపు ఆగదు ట్రైన్, 1 నిమిషం మాత్రం ఆగిద్ది. ఇప్పుడు టైము, ఇది మెయిన్ గేటు, 1వ నెంబర్ ప్లాట్ఫారం మెయిన్ గేట్. ఇది టైము 9:20 కావస్తుంది. మా పెద్దమ్మ ఇంటి దగ్గర నుంచి పార్సిల్ రూపంలో దెబ్బ రొట్టెలు చేసి పంపించింది, అలాగే చపాతీలు కూడా చేసి పంపించింది. ఉదయం మామిడికాయ పెరుగన్నం తిన్నాను మధ్యాహ్నం లంచ్గా. ఇప్పుడు ఓతప్పాలు అయితే తింటాను. ఓతప్పం, చపాతీలు అయితే ఇంకా 2-3 రోజులైనా ఉంటాయి కాబట్టి ఇబ్బంది లేదు. ఓతప్పం అయితే ఇప్పుడు తిందామని అనుకుంటున్నాను. ఇది ఇలా బెల్లంపల్లి స్టేషన్ అయితే ఉంది. క్రౌడ్ పెద్దగా ఎక్కువ లేరులే, దిగేవాళ్ళు ఎక్కువ మంది కూడా తక్కువగా కనిపిస్తున్నారు, ఎక్కువ మంది లేరు. అనౌన్స్మెంట్ అయితే వినిపిస్తుంది కదా. బెల్లంపల్లి స్టేషన్ నుంచి బండి అయితే బయలుదేరింది. బెల్లంపల్లి స్టేషన్ కోడ్ వచ్చేసి BPA. తర్వాత నెక్స్ట్ రాబోయే స్టేషన్ అయితే సిర్పూర్ కాగజ్ నగర్. ఈ 2 స్టేషన్లకి మధ్యలో ఒక 4 చిన్న ఇంటర్మీడియట్ స్టేషన్లు అయితే ఉన్నాయి. ఇలా దారి వెంట చూసుకుంటూ వెళ్దాము. బాయ్ బాయ్ బెల్లంపల్లి చెప్పుకుంటూ సిర్పూర్ కాగజ్ నగర్ వైపు అయితే మన అండమాన్ ఎక్స్ప్రెస్ కదిలి వెళ్ళిపోతూ ఉంది. 9:30 అవుతుంది కాబట్టి నేను కూడా కాస్త డిన్నర్గా ఓతప్పాలు తినే ప్రయత్నం చేస్తాను. సిర్పూర్ కాగజ్ నగర్కి వచ్చేసింది బండి. తెలంగాణలో మన తెలుగు రాష్ట్రాల్లో ఆఖరి స్టాప్ అన్నమాట. మనం వెళ్ళబోయే బండికి, ఇప్పుడు ప్రయాణం చేస్తున్న బండి పూర్తిగా మహారాష్ట్రలోకి అయితే ఎంటర్ అయిపోతుంది. ఇక్కడ నుంచి సిర్పూర్ కాగజ్ నగర్ తెలంగాణ ఆఖరి స్టాపు. ప్లాట్ఫారం నెంబరు 1లోకి అయితే వచ్చింది. ఇక్కడ కూడా బండి ఎక్కువసేపు ఆగదు, 1 నిమిషం మాత్రమే ఆగుతుంది. ఈ విధంగా 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి చెన్నైలో బయలుదేరిన అండమాన్ ఎక్స్ప్రెస్ ఆంధ్రప్రదేశ్లో 14 స్టాపుల్లో, తెలంగాణలో 12 స్టాపుల్లో ఆగి ఇక్కడి నుంచి మహారాష్ట్రలోకి అడుగు పెట్టబోతుంది. ఇది సిర్పూర్ కాగజ్ నగర్ స్టేషన్కి సంబంధించి. క్రౌడ్ అంత ఎక్కువగా లేరు, పలచగా ఉన్నారు. దాదాపు ఎక్కేవాళ్ళు ఎంతమంది ఉన్నారు, దిగేవాళ్ళు కూడా అంతేమంది ఉండొచ్చు, అంత పలచగానే ఉన్నారు. బాగుంది. బొమ్మలు ఆర్ట్లు అంతా బాగా వేశారు స్టేషన్ మీద అంతా కూడా. పార్సిల్ కార్యాలయం, బుకింగ్ ఆఫీసు, రిజర్వ్డ్ లాంచ్, సాధారణంగా వేచి ఉండే గదులు బాగున్నాయి. ఇది మెయిన్ ఎంట్రన్స్, లోపలికి వచ్చేది స్టేషన్ బయట నుంచి లోపలికి వచ్చే ఎంట్రన్స్. రిజర్వేషన్ కౌంటర్లు బాగున్నాయి. ఫుట్పాత్ బ్రిడ్జి చాలా నార్మల్గా ఉంది, బాగుంది.
సిర్పూర్ కాగజ్ నగర్ నుంచి మన అండమాన్ ఎక్స్ప్రెస్ బయలుదేరింది. ఇప్పటికీ షెడ్యూల్ ప్రకారం అంటే కూడా 1 గంట లేటుగా అయితే నడుస్తుంది. ఒక బండి ఓవర్టేక్ క్రాసింగ్ ఉండటం వల్ల ఇక్కడ చాలాసేపు ఆపటం జరిగింది. సిర్పూర్ కాగజ్ నగర్ నుంచి ఇప్పుడే బయలుదేరి ముందుకి మహారాష్ట్ర వైపు అయితే వెళ్తూ ఉంది. సిర్పూర్ కాగజ్ నగర్ స్టేషన్ కోడ్ వచ్చేసి ఎస్కేజెడ్ఆర్. చూడొచ్చు, ఎక్కాల్సిన వాళ్ళు ఎక్కారు, దిగాల్సిన వాళ్ళు దిగారు, అందరూ వెళ్ళిపోయారు ఎటోళ్ళు అటు. రైల్వే రక్షక దళం పోలీస్ స్టేషన్ బాగుంది, ఉన్నవారికి అంత నీట్గానే ఉంచారు. ఇది బాయ్ బాయ్ సిర్పూర్ కాగజ్ నగర్, బాయ్ బాయ్ తెలంగాణ చెప్పుకుంటూ మహారాష్ట్ర వైపు అయితే వెళ్ళిపోతున్నాము. ఈ సిర్పూర్ కాగజ్ నగర్ నుంచి బలార్షా మధ్యలో కనిపిస్తుంది కదా, సిర్పూర్ కాగజ్ నగర్ బాయ్ బాయ్ చెప్పుకొని బలార్షాకు మధ్యలో 7 చిన్న స్టేషన్లు అయితే ఉన్నాయి. తర్వాత బలార్షా అయితే చేరుకుంటాము. మహారాష్ట్ర ఎంటర్ అయిన తర్వాత మొదటి స్టాప్ బలార్షాకి అయితే వచ్చాము. ఇక్కడ నుంచి మహారాష్ట్ర మొదటి స్టాప్ నుంచి తర్వాత చంద్రపూర్ వస్తుంది. ఇక్కడ బలార్షాలో 5 నిమిషాలు అయితే ఆగుతుంది మన ట్రైను. ఇది ప్లాట్ఫారం నెంబర్ 4లోకి అయితే వచ్చింది. అవతల 5 కనిపిస్తుంది ప్లాట్ఫారం. ఇది 4వ నెంబర్ ప్లాట్ఫారం లాగా అయితే వచ్చింది. బలార్షా అంటే తెలుసు కదా, దాదాపు బలార్షా టేక్ అనేది అందరికీ ఐడియా ఉండే ఉంటుంది. టేకుకి బాగా ఫేమస్ ఈ బలార్షా ఏరియా. టేకు చెక్క మనం దాదాపు ఇళ్ళకి వాడుకునే పొయ్యికి సంబంధించి, చెక్కకి సంబంధించి బలార్షా టేకు అయితే ఎక్కువగా వాడుతూ ఉంటాము. అలా ఫేమస్ ఇది. మహారాష్ట్ర ఎంటర్ అయిన తర్వాత మొదటి స్టాప్ బలార్షా. 4వ నెంబర్ ప్లాట్ఫారంలోకి అయితే వచ్చింది. ఈ బలార్షా స్టేషన్ కోడ్ వచ్చేసి BPQ. టైం కూడా చూడవచ్చు, కరెక్ట్గా 23:03 అయింది. అంటే 11 గంటల 3 నిమిషాలు నైట్ టైము. బలార్షాలో 5 నిమిషాలు ఆగిన వెంటనే అన్ని ట్యాంకులకి మన కోచ్లన్నిటికి కూడా వాటర్ పట్టడం జరిగింది. దాదాపు వాటర్ అంతా ఫుల్ అయ్యి ప్లాట్ఫారం అంతా చాలా వరకు తడిచింది. ప్లాట్ఫారం వాటర్ ఫుల్ అయిపోయింది 5 నిమిషాల్లోనే. ఈ విధంగా విజయవాడలో వాటర్ పట్టిన తర్వాత ఇక్కడ బలార్షాలో మళ్ళీ వాటర్ ఫిల్లింగ్ అయితే చేశారు. చేసుకున్న తర్వాత మన బండి అయితే బయలుదేరింది. పక్కన ప్లాట్ఫారంలోకి నవజీవన్ వస్తున్నట్టుగా అనౌన్స్మెంట్ అయితే చేస్తున్నారు. ఇంకా నవజీవన్ అయితే రాలేదు. అహ్మదాబాద్ ఎక్స్ప్రెస్, నవజీవన్ డైలీ ఎక్స్ప్రెస్ అది. ఈ విధంగా బలార్షా నుంచి బయలుదేరి చంద్రపూర్కి అయితే వెళ్తున్నాము. చంద్రపూర్ బలార్షా మధ్యలో ఒక 1/2 గంట జర్నీ మాత్రమే ఉంటుంది. వెంటనే స్టేషన్ దగ్గరికి అయితే వస్తాము. వెంటనే పక్కనే ఉంటాయి కాబట్టి 2వ స్టేషను. కొంతవరకు ఈ బలార్షా స్టేషన్ కూడా బాగుంది. ఇక్కడ పార్సల్ చేసిన బళ్ళు కూడా బోల్డ్ అని కనిపిస్తూ ఉన్నాయి. బలార్షా బాయ్ బాయ్ బలార్షా చెప్పుకుంటూ చంద్రపూర్ అయితే వెళ్తున్నాం. చంద్రపూర్ స్టేషన్కి అయితే వచ్చేసింది. ప్లాట్ఫారం నెంబర్ 2లోకి. చంద్రపూర్ స్టేషన్ కోడ్ వచ్చేసి CD చంద్రపూర్. ఇక్కడ 2 నిమిషాలు మాత్రమే ఆగింది బండి. అవతల మనకు కనిపించేది ప్లాట్ఫారం 3 కనిపిస్తుంది. ఏదో బండి ఉంది కానీ అది ఏ బండి అనేది అర్థం కాలేదు. 2వ నెంబర్లో వచ్చింది. కొద్దిగా ఎక్కేవాళ్ళు దిగేవాళ్ళు అయితే ఉన్నారు. చంద్రపూర్ కరెక్ట్గా సమయం కూడా నైట్ 11:30 అయితే అయింది. చంద్రపూర్ వర్క్లకు సంబంధించి ఫెన్సింగ్ అంతా వేశారు. ఇదంతా కూడా మధ్యలో రేకులు షెడ్ వేయటానికి ఇదంతా ఇప్పుడే స్టార్ట్ చేసినట్లున్నారు. గుంతలు తవ్వి ఉన్నాయి మధ్యలో. పిల్లర్స్ వేయటానికి, షెడ్ వేయటానికి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఇలా దాదాపు ప్రతి స్టేషన్లో కూడా అభివృద్ధికి సంబంధించిన ఎన్నో కొన్ని పనులు జరుగుతూ ఉన్నాయి. చంద్రపూర్ నుంచి స్టేషన్ బండి అయితే బయలుదేరింది. తర్వాత రాబోయే స్టాప్ వచ్చేసి హింగన్ ఘాట్. 1 గంట ప్రయాణం అయితే ఉంటుంది. సుమారు 80 కిలోమీటర్లు దాదాపు ఉంటుంది. మహారాష్ట్రలోని మరొక స్టేషను హింగన్ ఘాట్కి అయితే చేరుకున్నాము. HGT స్టేషన్ కోడ్ వచ్చేసి
ఇది ఇలా ఉంది ఇదంతా ఏరియా కూడా. మెయిన్ ప్రధానమైన ప్లాట్ఫామ్ మీదకైతే వచ్చింది. S1, S2, S3, S4, S5 ఇట్లా సింబల్స్ అయితే ఇవ్వటం జరిగింది. ఎక్కడ ఏ బోగి వస్తుంది, ఏ కోచ్ వస్తుంది అనేది ప్రకారము. ఈరోజు డే కూడా మారిపోయింది. 7వ తారీఖు నుంచి 8వ తారీఖు అయితే వచ్చేసాము. ఇప్పుడు 12:37 అయితే అయిపోయింది సమయం. ఈ ప్రకారం పక్కన కూడా నవజీవన్ ఎక్స్ప్రెస్ గురించి కూడా చూపించడం జరుగుతుంది. ఏ 1వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకే వస్తుందని ఈ విధంగా ర్యాంప్ అయితే కనిపిస్తుంది పక్కనే. మన ఈ అండమాన్ ఎక్స్ప్రెస్ హింగన్ ఘాట్ చేరుకునేటప్పటికి 1000 కిలోమీటర్లు కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. స్టార్టింగ్ పాయింట్ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ నుంచి ఇక్కడ హింగన్ ఘాట్ వరకు పూర్తిగా కరెక్ట్గా మొత్తం 1000 కిలోమీటర్లు అయితే పూర్తి చేసుకుంది. 7వ తారీఖు నుంచి 8వ తారీఖు అయితే వచ్చేసాం. కాబట్టి ఈ పార్ట్ 1గా ఇంతటితోటి ముగిస్తున్నాను. పార్ట్ 2 పరంగా నెక్స్ట్ వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. ఇక్కడి నుంచే హింగన్ ఘాట్ నుంచే మళ్ళీ స్టార్ట్ అవుతుంది. పార్ట్ 2లో కలుద్దాం.